వివిధ ఎమ్మెల్యేలు ఏదైతే వందలాది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు స్పందించాల్సినంత స్పందించట్లేదు. రేపొద్దున ఈ యొక్క రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్, ఎంపీ ఎమ్మెల్యే రిజర్వేషన్స్ మీరు ఈ విధంగానే స్పందించకపోతే మీరు మాకు ఉండాల్సిన అవసరమే లేదని చెప్పేసి ఈ యొక్క వర్గాలు భావించి అసలు షెడ్యూల్ క్యాస్ట్ యొక్క రిజర్వేషన్స్ పార్లమెంటు అసెంబ్లీలో రద్దు చేసే విధంగా ఏదైతే ఉన్నదో మేము ఈ సందర్భంగా కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం చేసుకుంటామని చెప్పేసి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యే ఎంపీలకు ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీరు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే మరి ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఇంత వేడిగా ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కానీ షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ఇప్పటిదాకా మాట్లాడిన దాఖలాలు లేవు. అదే విధంగా మరి ఈ యొక్క సమస్య స్పందనకు ఏదైతే ఉన్నదో మరి వివిధ ఈ సంఘాలే స్పందిస్తూ ఉన్నాయి. వివిధ క్రిస్టియన్ డినామినేషన్లు మరి ఉన్నతమైనటువంటి ఒక క్యాథలిక్ సెంటర్స్ కానీ వీళ్ళకు మద్దతు ఇచ్చి ఒక రిజర్వేషన్ పట్ల అనుకూలంగా ఏదైతే మీరు ప్రావిజన్స్ జారీ చేయాలో మీరు కూడా స్పందించట్లేదు. స్పందించాలని చెప్పేసి నేను అప్పర్ కాస్ట్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ 366 ఆర్టికల్స్ క్లాజ్ 24 కూడా ఎక్కడ కూడా రాజ్యాంగంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటటువంటిది ఉన్నది కానీ దళిత అనేటటువంటిది లేదు, హిందూ అనేటటువంటిది లేదు. ఈ హిందువులకే మరి వర్తించాలి రిజర్వేషన్స్ అనేటటువంటిది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. మరి రాజ్యాంగంలో లేనటువంటి అంశాన్ని మీరు హిందువులకే వర్తిస్తారని ఏ విధంగా చెప్పగలుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా న్యాయవాద వర్గాలమైనటువంటి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అసలు రాజ్యాంగంలో హిందువులకే రిజర్వేషన్స్ ఉండాలి అనేటటువంటిది ఎక్కడ కూడా లేదు. కులపరంగా వివక్షత పొందుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్టుల్లో వీళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలి అనేటటువంటి అంశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ హిందూ ప్రాతిపదికన కాకుండా మత ప్రాతిపదికన కాకుండా కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ రాజ్యాంగం ఇచ్చింది కనుక ఖచ్చితమైనటువంటి ఈ జడ్జిమెంట్ను పునఃసమీక్షించి దాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయడానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని అఫిడవిట్ దాఖలు చేయాలి. లేనట్లుంటే భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం లేదీసి సెంట్రల్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా మరి పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమం తీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజ్యాంగ పరంగా కూడా ఏ విధంగా ఉన్నాయో మేము కూడా చాలా స్టడీ చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఈ యొక్క తీర్పుకు సంబంధం లేదు. ఎక్కడ కూడా ఈ యొక్క రాజ్యాంగంలో ఈ ఆర్డినెన్స్ ఏదైతే రాష్ట్రపతి ఇచ్చిందో మరి రాజ్యాంగం అమలు చేసిన తర్వాత 8 నెలల తర్వాత వచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇది. ఆర్డినెన్స్కి ఏమాత్రం విలువ లేదు. ఆర్డినెన్స్ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత 6 నెలల లోపల పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చ చేయాలి. రాష్ట్రపతి రిలీజ్ చేశారు కనుక పార్లమెంట్లో 6 నెలల లోపల చర్చ చేయాలి. 6 నెలల లోపల చర్చ చేయకపోతే దానికి ఎలాంటి శాంక్టిటీ విలువ ఉండదు. మరి 70 సంవత్సరాలు అయిన తర్వాత ఆ యొక్క ఆర్డినెన్స్కు విలువ లేనప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా విలువ లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ క్రైస్తవ సమాజం మొత్తం ధైర్యంగా ఉండండి. ఈ యొక్క రిజర్వేషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రద్దు అయిపోతుంది, రివ్యూలో ఓడిపోతుంది కనుక రాజ్యాంగం మనకు అండగా ఉంటుంది. దాన్ని నమ్ముకొని మనం ముందుకు పోదాము, యాజిటేషన్ చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా క్రిస్టియన్ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ క్రిస్టియనేతర షెడ్యూల్డ్ క్యాస్ట్కు వెంటనే మీరు మద్దతు తెలిపి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రిజర్వేషన్ అనేది మతపరంగా ఇచ్చారా, కులపరంగా ఇచ్చారా? ఇప్పుడు మేము రాష్ట్ర నాయకులమైనా పాస్టర్లమైనా కూడా మేము ఆ ఊరు పోయినప్పుడు మా కుల నేపథ్యాన్ని బట్టే పిలుస్తారు. మా ఇల్లు మారలేదు, మేముండే వాడ మారలేదు, ఏది మారలేదు. అలాగే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి ఇంతవరకు న్యాయవాది గారు చాలా విషయాలు మాట్లాడారు. సమానత్వము, మరి ఎక్కడుంది సమానత్వము? ఇప్పుడు మేము క్రైస్తవ్యం తీసుకున్నా కూడా సమానత్వం లేదు. అక్కడ కూడా వివక్షత ఉంది. ఇప్పుడు మేము చనిపోయినాం అనుకోండి, మమ్మల్ని పాతి పెట్టడానికి మాకు స్థలాలు కూడా లేవు. భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఆ చనిపోయిన శవాలను వాళ్ళు ఊర్లో కానీ వాళ్ళ వాడలో గుండా దాటియకుండా ఇప్పుడు కూడా వివక్షత జరుగుతూ ఉంది. ఛత్తీస్గఢ్లో అయితే చనిపోయిన శవాన్ని కూడా తిరిగి తీశారు.
మరి ఇంత వివక్షతకు గురి అవుతున్న మాకు మరి రాజ్యాంగము అనుగ్రహించిన ఫలాలను అనుభవించకుండా యేసు ప్రభువుని నమ్ముకుంటుంది అన్ని కులాల వాళ్ళు, కానీ వివక్షతకు గురి అవుతుంది కేవలం మాలమాది వాళ్ళే. మనలో ఉన్న వ్యత్యాసం వెళ్ళాలి అంటే ఈ మాల అయినా మాదిగైనా ఈ ఉపకులాలన్నీ మన మనసులో ఉన్న భేదాభిప్రాయాలు పోవాలి. ఫస్ట్ ఎప్పుడైతే మనం కలిసి ముందుకు సాగుతామో అప్పుడు దేన్నైనా మనము సాధించుకోగలం. కాబట్టి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికీ చాలా ప్రెస్ మీట్లు పెట్టాము. భవిష్యత్తు మీరు అందరూ కలిసి ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా మేము మీతో కూడా కలిసి ముందుకు సాగుతాం. ఇప్పుడే కాదు, ఈ పోరాటం దాదాపుగా 30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. మేము ఇందిరా పార్క్లో ధర్నాలు చేశాము, మా మీద కేసులు అయినాయి, కోర్టుకు వెళ్ళాము, ఎన్నో తిరుగుతూనే ఉన్నాం, అయినా మా పోరాటం ఆగదు. సో దళితులైన వారందరూ ఏకతాటి మీద రావాలి, ఒకే తాటి మీద రావాలి. ఇంతవరకు మన ప్రొఫెసర్ గారు చెప్పారు, ఒకే ఇంట్లో ఒక అన్న అది, ఒక అన్న ఇది. మనం కూడా మన అన్నదమ్ములు ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోయినా కూడా మనవారని మన వారి కార్యక్రమాల్లో కూడా మనము పాలు పంపులు పొందగలిగినట్లయితే వారిని కూడా మనం గౌరవించుకొని మన వారిని మనము సంపాదించుకోవాలి. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళ కార్యక్రమాల్లో మనం కూడా పార్టిసిపేట్ చేయం. ఎందుకు? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మేము రాము అని చెప్పేసి చాలాసార్లు ఆ వివక్షత గురై శత్రువు వాళ్ళకు తోడైపోయి మేము మీకున్నాము కాబట్టి మీ అన్న రాలేదు కాబట్టి శత్రువు ఏం చేస్తున్నాడు, మన వేటితోటే మన కంట్లో పొడిపిస్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు కేసులు వేస్తుంది ఎవరి మీద, ఎవరితో వేపిస్తున్నారు? ఎవరైతే దేవుని నమ్ముకోలేదో ఆ దళిత జాతితోటే, ఈ దళితుడైన ఈ క్రైస్తవుల పైన వాళ్ళతోటే కేసులు వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన, గుడికి వెళ్ళినంత మాత్రాన, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటారో ఆ వ్యక్తి నీటి మూలంగా బాప్తిజం తీసుకున్న తర్వాత అతడు క్రైస్తవుడు అవుతాడు. కానీ చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్గా అప్లై చేయగానే అక్కడున్న అగ్రవర్ణాలంతా కలిసి ఏం చేస్తూ ఉంటారు, మీ ఇంటికి వస్తా, ఇన్స్పెక్షన్ చేస్తా, మీ ఇంట్లో వాక్యం ఉందా, యేసు ప్రభు ఫోటో ఉందా, ఇవన్నీ భయపెట్టి భయక్రాంతకు గురి చేసి సమాజంలో వాళ్ళకి ఇష్టం వచ్చిన దైవాన్ని కొలవకుండా ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనం కూడుకోవడము, ప్రెస్ మీట్ పెట్టడము, పేపర్లో రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరగకుండా ఒక కార్యాచరణ, దీంట్లో కళాకారులను, కవులను, రకరకాల వ్యక్తులందరినీ పిలిచి ఏకతాటిగా ఈ యొక్క మూమెంట్ని, ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో మేము మీతో కూడా ఉంటామని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. దేశంలో ఎక్కువ వివక్షకు గురవుతున్నది ఎవరంటే దళితులే అనేది మనం గుర్తించాలి. దళితులు తర్వాత క్రైస్తవులు ఎక్కువ వివక్షకు గురవుతున్నారు. స్వతంత్రం వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో దళితులకు స్వతంత్రం లేదా అని ఒకటి ప్రశ్న మనం వేయాలి. ఎందుకు స్వతంత్రం ఎందుకండి? ఎవరి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, జీవన విధానానికి స్వేచ్ఛ, అదే స్వతంత్రం. అదే లేనప్పుడు ఇది స్వతంత్ర భారతం ఎలా అవుతుందని నేను ప్రశ్నిస్తున్నాను. స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఈ స్వతంత్ర భారతదేశంలో గూగుల్లో సెర్చ్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన లేక దళితుల హక్కుల ఉల్లంఘనలు చూస్తే టాప్లో ఉంటుంది భారతదేశం. టాప్ 10, టాప్ 20లో ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేసుకోండి. దళితుల పర్సంటేజ్ చూడండి, 20 కోట్ల పైచిలకు ఉంటున్నారు. 100 కోట్ల భారతదేశంలో పర్సంటేజ్ 16.6 దాటుతూ ఉన్నది. ఇది అందాది లెక్కలే. ఇంకా భయపడి కొందరు నమోదు చేయని వారు ఉన్నారు. అందరూ నమోదు చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ జనాభా లెక్కల దాంట్లో క్రైస్తవుల పర్సంటేజ్ తీస్తే
2.4% చూపిస్తూ ఉన్నది. అది ఎవరు అంటే దాంట్లో కూడా దళితులనే చూపించి ఈరోజు వారి హక్కులకు ఉల్లంఘన కలగజేయటానికి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వీళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు గతంలో మనం చూసాము. గత ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో పాలిస్తున్న రాజకీయ పార్టీ కావచ్చు, దళితులకు మేము ఎస్సీ స్టేటస్ ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారు. ఇక్కడ కూడా చెప్పారు. ఏమైంది మీ మేనిఫెస్టో? 2.5 ఏళ్ళు గడుస్తున్నా ప్రశ్నిస్తున్నాము అంటే ఓట్లు వచ్చినప్పుడే దళితులు మీకు కావాలి. దళితులు ఈ స్వతంత్ర భారతదేశంలో రాజకీయ పార్టీలకు వెన్నుదన్నుగా ఉండి రాజకీయ పార్టీలను గెలిపించినారు, ఓట్లు వేసినారు, ప్రభావితం చేసినారు. కానీ దళితుల హక్కులు మాత్రం నానాటికి కాలరాస్తూ ఉన్నారు. ఎలక్షన్ల వరకు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీలు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఈరోజు ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉండి ఏర్పాటు చేసిన తర్వాత ఎవరిని అనగదొక్కాలా, ఎవరిని ఎలా వంచాలా, ఎవరిని హక్కులను కాలరాయాలా, ఎవరిని భయభ్రాంతులకు గుర్తు చేయాలంటే ఎక్కువ కనబడేది దళితులే కనబడతా ఉన్నారు. ఎందుకంటే ఓట్లను ప్రభావితం చేసేది మనమే కాబట్టి. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి మనము మన సాహసము, మన ఓటును ఉపయోగించుకొని నిజంగా మనం ఎలాంటి వారమంటే తెలుసు. పెడతానంటే ఆశ ఉంటుందట, కొడతానంటే భయం ఉంటుందట. ఎవరికైనా ఏదో చేస్తామని కానీ మనం ఆశపడి రాజకీయ పార్టీలను గెలిపించుకుంటున్నాము. కానీ ఎక్కడ చట్టసభల్లో చూసినా మనవారు, మన పర్సెంటేజ్ కానీ మన వాళ్ళు ఉన్న ధైర్యంగా మాట్లాడలేని స్థితి నేటి దినాల్లో మనం చూస్తున్నాం. మన హక్కుల కొరకు మాట్లాడలేని పరిస్థితి. చట్టసభల్లో వారిని భయపెడుతున్నారు. నీ పదవి తీసేస్తా, లేకపోతే నేను అలా చేస్తా, నీకు ఇచ్చేయి, నిధులు ఇయ్యను అని వాళ్ళని రకరకాల భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మన వాళ్ళు వాయిస్ ఇప్పలేకపోతున్నారు. ఈరోజు ప్రశ్నిస్తున్నా, దయచేసి చట్టసభల్లో ఉన్న దళితులారా, మీరు ఏ స్టేజీలో ఉన్నా ధైర్యం చేయండి. మన జాతి, మన పిల్లలు, మన తరతరాలు ఇంకా భయభ్రాంతులకు గురై, వివక్షకు గురై ఎంతకాలము ఈ మౌనం, ఎంతకాలము ధైర్యం చేయకుండా ఉందాం? పిల్లారా, ఈ 16% లేకపోతే 20 కోట్ల పైచలకు ప్రజలు మీ వెనకాల ఉంటారని చట్టసభల్లో ఉన్న వారికి విజ్ఞాపన చేస్తున్నాం. ఇప్పుడు అందరం బయటకు వస్తున్నాం. మొన్న మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ యొక్క తీర్పు, అది లేకపోతే కోర్టులను ప్రభావితం చేసి మాట్లాడిపించారా? మనందరికీ తెలుసు న్యాయ వ్యవస్థ ఎవరి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుందో. దయచేసి న్యాయమూర్తులారా, లేకపోతే అడ్వకేట్స్, న్యాయం కోసం పోరాడే అడ్వకేట్స్, మీరందరూ ఈ యొక్క వివక్షకు, మానవ హక్కులు లేకపోతే ఈ స్వతంత్ర భారతీయ వనిలో ఏదైతే దళితుల మీద లేకపోతే క్రైస్తవుల మీద వివక్ష జరుగుతున్నదో, భయభ్రాంతులకు, ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికి లేని చాలామంది ఇప్పుడు క్రైస్తవులు అంటే దళితులు ఒక్కరే కారండి. మనం ఒకసారి చూస్తే చౌదరీస్ ఉన్నారు, నాయుడుస్ ఉన్నారు. నేను ఉండొద్దంటలేము, అందరూ క్రిస్టియన్, అది మతము కాదు, ఒక మార్గము, ఒక మంచి మార్గం అని అన్వేషించి తెలుసుకొని ఈ క్రైస్తవంలోకి వస్తున్నారు. దీనికి ఒక మత ముద్ర వేసి వీళ్ళు ఎక్కువైపోతున్నారు, వీళ్ళ మెజారిటీ పెరిగిపోతుంది, వీళ్ళని అనదొక్కాలి అని దళితులను భయభ్రాంతులకు గురి చేసి చర్చలకు పోకుండా, లేకపోతే వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని, వాళ్ళ యొక్క హక్కులను భయభ్రాంతులకు గురి చేసి అనగదొక్కాలని చూస్తే ఈ ఉద్యమము భవిష్యత్తులో ఒక క్విట్ ఇండియా ఉద్యమం లాగా మారాల్సిన ఆవశ్యకత ఉన్నది. దయచేసి మిత్రులారా గమనించండి. కొందరు వస్తున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని ఆ పార్టీకి మేలు చేయాలి, ఈ పార్టీకి మేలు చేయాలి. నేను విమర్శించను, కానీ మొన్నటి దినమని కూడా పెట్టారు. వైఎంసీలో మా గడ్డం అశోక్ తమ్ముడు మాట్లాడారు. అక్కడ మాట్లాడితే ఆయనకెళ్ళే సీరియస్గా చూస్తూ ఉన్నారు. మనోళ్ళు పాపం నిజంగానే మన తరఫున మాట్లాడతారని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. మేధావులు మనోళ్ళంతా వెళ్ళిపోయి అక్కడ నిన్న మన ఒక
ఆ పెద్ద ఆయన నాతో ఫోన్లో చెప్తున్నారు, నన్నే టార్గెట్ చేసిర్రు, ఏం చేయాలి, నేనే ఏర్పాటు చేస్తే నన్నే టార్గెట్ చేసిండ్రు, మనమే ఏర్పాటు చేసాం ఆ మీటింగ్, మనమే తిట్టిపించుకున్నాం. ప్రియులారా, ఇలాంటి ఒకటి గమనించి ఇప్పటికైనా మనం జాగ్రత్త. మనవాడే మనకు వెన్నుపోటు పొడుస్తాడు, ఎవరో కాదు. ఏదో సూట్ కేసులకు అమ్ముడు పోయి, ఏదో అవార్డులకు ఆ శ్రీ ఈ శ్రీ అది ఇస్తాం ఇది ఇస్తామంటే అమ్ముడు పోయి మనకి వెన్నుపోటు పొడిచే అవకాశాలు చాలా ఉన్నవి. గుంట నక్కల్ లాంటి వారు ఉంటారు. వాటిని గుర్తించకపోతే, ఇప్పుడైనా మనం జాగ్రత్తగా పడకపోతే రేపు భవిష్యత్తులో మనకు చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. దయచేసి పెద్దలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నేను ముగిస్తున్నాను. ఇది ప్రారంభమే. దీన్ని సౌత్ ఇండియా, నేను గడమ అశోక్ తమ్మునికి నిన్న మనం చెప్పాను, సౌత్ ఇండియా ఉద్యమంగా, క్విట్ ఇండియా ఉద్యమంగా ప్రపంచానికి కళ్ళు తెరిపించే ఒక మన మేధావులు, మన దాంట్లో నిజంగా చూస్తే చాలా మేధావులు, రచయితలు. మన అంబేద్కర్ గారు సామాన్యమా అండి? ఈరోజు చూస్తే రాజ్యాంగకర్త అంటే లేరా? ఉన్నాము. మన మేధస్సును బయటికి దిద్దాం, ధైర్యంగా పోరాడదాం, ఒకటైదాం, ఏకమైదాం. ఇది ప్రపంచం కాదు, రాజకీయ పార్టీలు రేపు కళ్ళు తెరిచి ఆలోచించి దళితులకు మంచి చేయకపోతే మాకు ప్రమాదం పొంచి ఉన్నదని గుర్తించే స్థితికి తీసుకొని వద్దామని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నగారికి ధన్యవాదాలు. ఈ దినము ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బొమ్మయ్య గారికి, అదేవిధంగా గాలి వినోద్ గారికి, ముఖ్యంగా మా జెరూసలేం మత్తయ్య గారికి, ఇక్కడ కూడి ఉన్న ప్రకాష్, కూడిన అడ్వకేట్స్ ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ దళిత క్రైస్తవుల అనే మాట అనేది నాకు ఇష్టపడలే, అబద్ధం చెప్పాల్సినది. ఇక మనకి ఎప్పుడైతే మాల మాదిగ వాళ్ళు ఎప్పుడైతే ఐక్యత కలిసి ఉంటే అప్పుడే మనకి ఏ రిజర్వేషన్ వస్తుంది. మనకు యూనిట్ లేకపోతే ఏది రాదు. ఎందుకంటే మాల మాదిగ అనేది సంబోధించకుండా మనం ఒక ఐక్యతగా దైవ సేవకులుగా క్రైస్తవ నాయకులుగా మాట్లాడి ఉంటే బాగుండేదని ఆశిస్తున్నాను. ప్రకాష్ చెప్పినది కరెక్టే చెప్పడం కూడా. ఎందుకంటే మనమందరము ఒక రక్తంలో కడిగిన వారి ఉన్నాం, యేసయ్య రక్తంలో కడగబడ్డాం. కానీ మనకి కులాలు, ఈ మతాలు ఉండటం అనేది చాలా బాధాకర విషయంగా ఉంది. ఎందుకంటే ఈ దినమున మన దినం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్లో మాట్లాడిన విధిగా చూసినట్టయితే ఆయన వేరే విధంగా సంబంధించినట్టుగా చూస్తున్నాం. అయితే మనము ఏది చేసినా మనం ఐక్యతగా ఉంటే ఎప్పుడైతే దాని విషయంలో మనం ఉంటాం. ఈ ఐక్యత లేని జీవితము మృతం. ఐక్యత అనేది చాలా ముఖ్యం. సహోదరులు ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరము. కానీ ఆ సహోదరులమైన మనము ఈ ఐక్యత లేని జీవితంలో ఉన్నాము. ఇక్కడ ఇజ్రాయల్ వారు ఉన్నారు, వాళ్ళు చేసేదంటే విధము. మనము కూడా ఈ విధంగా ఉన్నామంటే చాలా బాధకరంగా ఉంది. ఎందుకంటే అన్ని పార్లమెంట్లో మాట్లాడేవాడు ఒక్కడు లేడు. ఊరికి పైకి దళిత క్రైస్తవ నాయకులం అంటాం, అసెంబ్లీ మాట్లాడి ఒక్కడు లేడు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? అప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేసి అశోక్ మా అశోక్ గారు అయితే, అదే బ్రహ్మయ్య గారు అయితేనేమి, వీళ్ళంతా ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ ప్రయాసం మన సుప్రీంకోర్టులో దాన్ని నెరవేర్చాలంటే జూన్ 10 కేసు ఉంది. ఆ కేసులో మనం అందరము ఒకదాన్ని ప్రార్థన చేస్తే దేవుడు ఘనంగా దాన్ని జరిపిస్తామని విశ్వసిస్తున్నాం. మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన లేని జీవితం మృతం. ఎందుకంటే ఈ లోకంలో మనము ప్రార్థనలో జీవితం కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థన చేయక ఏమి చేయకుండా నిజంగా మనము ఉన్నామంటే అది రావాలంటే ఏ విధంగా రావాలి? ప్రార్థనతో సాధ్యం సమస్తము. ఎన్ని ఉన్నా అది మనమందరము ఒకటే తాటిపై ఉంటూ. కాబట్టి దినమున ఈ ఏర్పాటు చేసిన దళిత ఎంఆర్పిఎస్ దళిత క్రైస్తవ సంఘాల ఐక్యత వేదిక రౌండ్ టేబుల్కి చేసిన మీ అందరికీ ఉప్పల్ చర్చెస్ పాస్టర్స్ వెల్ఫేర్ పక్షాన వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకొచ్చున్నాను. ఎందుకంటే ఆచార్య గారి ముందు నాకు అంత జ్ఞానం లేదు ఆర్టికల్స్ మీద కానీ మిగతా అంశాల మీద కానీ. నాకున్న జ్ఞానం ప్రకారం మాట్లాడతాను. ఎస్సీలకు క్రైస్తవ మతము ఎందుకు వచ్చిందో చెప్పి ముగిస్తాను నేను. ఎస్సీలు ఊరికి అవతల వెళ్ళిపోయడానికి కారణము బ్రాహ్మణులు. వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు అగ్రకులాలు. మాకు బట్టలు వేసుకునే అవకాశం లేదు, మాకు తిండి తినే అవకాశం లేదు,
మాకు మందులు తీసుకునే అవకాశం లేదు, చదువు అసలుకే లేదు. కాబట్టి ఎక్కడో అమెరికా నుంచి, బ్రిటన్ నుంచి, లండన్ నుంచి, స్కాట్లాండ్ నుంచి, ఐర్లాండ్ నుంచి ఈ దేశానికి వచ్చి వాళ్ళు మొదలు ఎక్కడెక్కడ అంటున్నారు, ఎక్కడెక్కడ పేదరికం ఉంది చూస్తే అది ఎస్సీ కాలనీస్లో కనిపించింది వాళ్ళకు. కాబట్టి ముందుగా వాళ్ళు ఏం చేశారంటే ఆ కాలనీలో వాళ్ళకు ముందుగా అన్నం పెట్టారు, ఆ తర్వాత బట్టలు ఇచ్చారు, వాళ్ళకు రోగం వస్తే మంది ఇచ్చారు, ఆ తర్వాత స్కూల్ పెట్టారు. ఆ స్కూళ్ళు పెడితే, ఊర్లో స్కూళ్ళు పెడితే నిషేధం కాబట్టి కొంతమందిని సెలక్షన్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆ నగరాలలో గుంటూరు లాంటి, నెల్లూరు లాంటి, ప్రకాశం లాంటి ఎక్కడైతే బ్రిటిష్ పరిపాలన ఉన్నదో ఆ ప్రాంతాలలో వాళ్ళు క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ పెట్టి ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఏసీ కాలేజ్ అని నాగార్జున గుంటూరులో ఉంటుందంట, నేను చూడలేదు ఇంతవరకు, కానీ అది ఇప్పటికీ ఫేమస్ అనంట. సో అట్లా ఆ రకంగా ఏ గవర్నమెంటు ఎస్సీల కోసం ప్రయత్నం చేయలే. కాబట్టి తర్వాత ఏమైంది, ఇవన్నీ గమనించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేసిందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ పెట్టిన దాంట్లో 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉంటాయి. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రాథమిక హక్కుల్ని అణిచివేసింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మేధావులు, ప్రొఫెసర్ గాలి వినోద్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయనకు రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది, ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మీటింగ్కు ప్రీతం గారు కూడా రావాల్సి ఉండే, ఒకవేళ వస్తే ఆయన దగ్గర నేను మాట్లాడే అవకాశం ఉండే. నేనేమంటున్నానంటే ఎస్సీలు ఒక కాంక్రీట్ ఓటు బ్యాంక్స్ కాంగ్రెస్ పార్టీకి. మరి మేము నిజమే, మేము మాలమాదిగలకు వాళ్ళు సపోర్ట్ చేసాడు, మేము మాకు ఆకలికి అన్నం పెట్టినవాడు దేవుడు, మాకు ఆకలి వస్తే మాకు అన్నం పెట్టిండు ఆయన, మాకు చదువు నేర్పించిండు ఆయన, మేము చలికి తట్టుకోలేక మేము బరిపతాలు ఉంటే మాకు బట్టలు ఇచ్చిండు ఆయన, మాకు చదువు చెప్పిండు, ఉద్యోగం కూడా ఇచ్చిండు ఆయన్నే. కాబట్టి ఆ దేవుడు అంటే నమ్మిండ్రు మా వాళ్ళు పోయిండ్రు. మరి మీరెందుకు పోయినట్టు? రెడ్లు, కమ్మలు, వెలుమలు, దొరలు, బాపనలు ఎందుకు పోయినట్టు? బిషప్లు అందరూ ఎవరు? మీరే కదా. మరి మీరు ఎకనామికల్ స్టేషన్లో ఉన్నారు కదా, మరి మీరు తీసేయాలి కదా. మమ్మల్ని రాజకీయ ఎందుకు చేసాడు అంటే మాలో ఇప్పుడు పెద్ద చెప్పినట్టుగా మాలో స్వార్థపరులు ఉండడం వల్ల, ఈ స్వార్థపరులు బీజేపీకి 30 ఏళ్ళ నుంచి కాలు మొక్కడం వల్ల ఇది జరిగింది. ఇది కొంతమందికి ఇబ్బంది కూడా కనిపించవచ్చు, కానీ వాస్తవం అదే. బీజేపీ కాలు మొక్కడం వల్ల మొత్తం ఎస్సీలు విచ్ఛిన్నం అయిపోయి ఇవాళ కలిసి మలమహనాడు ఫస్ట్ నుంచి కోరుకునేది ఐక్యతను కోరుకుంటుంది. తీవ్ర వారసునిగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను ఖచ్చితంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మాలమాదిగల ఐక్య కోసమే మలమహనాడు పుట్టింది. చాలామంది వ్యతిరేకం చేయొచ్చు, నేను వాళ్ళ గురించి మాట్లాడతలేను, కానీ తీవ్ర వారసుడిగా నేను చెప్తా ఉన్నాను. నేను సిజేఐ గారి మీద చెప్పులు విసిరితే మందకృష్ణ దగ్గర ఒక మీడియా వెళ్తే నాకు హిందూయిజం తెలియదు, కసమని తెలియదు అన్నాడు. మరి అంత పత్తిత్తు మరి ఇప్పుడే నోరు ఎలా పెట్టిండు? నీకు తెలియదు కదా, క్రిస్టియన్ తెలియదు, హిందూ తెలియదు కానీ నీకు. మరి అంత ఎందుకు పత్తిత్తు ఇప్పుడు మాట్లాడుతున్నాను? నేను మాట్లాడిస్తుంది ఎవరంటే బీజేపీ మోడీ గారు మాట్లాడిస్తున్నాడు. మోడీ ఏమంటే నువ్వు అట్లా అంటున్నావు, బాలగమ ప్రాణం చిలకలో ఉన్నట్టుగా మందకృష్ణ ప్రాణం మోడి చేతుల్లో ఉంది. సరే నువ్వు వస్తే చావుగాక, కానీ నా జాతిని చంపేస్తున్నావు నా బాధ. నా జాతిని చంపడానికి నువ్వెవనివి అని ఇంతకుముందు తెలియదు కదా నీకు. ఇప్పుడు డిసెంబర్లో జరిగింది, ఆయన మీద దాడి జరిగింది. మేము బ్రహ్మణ గారు ఆధ్వర్యంలో ఢిల్లీలో మీటింగ్ పెట్టినాము. అప్పుడు విలేకరులు అడిగితే నాకు ఏ చేద్దాను అన్నావు, మనకు మనవాద్యాలు తెలియదు అన్నావు, నాకు క్రిస్టియన్ తెలియదు అన్నావు. మరి ఇప్పుడే ఎట్లా అంత లోపల నీకు అంత జ్ఞానం వచ్చిందా? 1000 పుస్తకాలు చదివే నువ్వు. కాబట్టి దుర్మార్గులు ఎవరు లేరు, అన్నట్లో మనం ఉన్నాం. ఇప్పుడైనా నేను చెప్తున్నాను, పాస్టర్లు తప్పుగా అనుకోకండి. ప్రతి చర్చిలో రాజ్యాంగం ఉండాల్సిందే, ప్రతి చర్చిలో అంబేద్కర్ ఫోటో ఉండాల్సిందే. ప్రార్థన ద్వారా, నూనె ద్వారా మనకు తగ్గదు. కొట్లాడితేనే వస్తుంది అధికారం. కొట్లాడాలంటే రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు. అది మీ బిలీఫ్ కావచ్చు, బిలీఫ్ ఇస్ ద గాడ్ ఇన్ మై ఒపీనియన్, బట్ యూ మస్ట్ బీ స్ట్రీమ్ లైన్ ఆఫ్ ది అంబేద్కరిజం. అప్పుడు అంబేద్కర్ కొట్లాడే అవకాశం ఇచ్చింది కాబట్టి అంబేద్కర్ ఫోటో ఉండాలి, రాజ్యాంగం ప్రతి చర్చిలో ఉండాలి. అప్పుడు మనకు అధికారం వస్తుంది, అప్పుడు మనకు సమస్య పోతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఒకటే మాట ముగిస్తాం సార్. ఆచార్య వినోద్ గారు నేను అప్పీల్ చేస్తాను సార్, దీని మీద సుప్రీంకోర్టులో మీరు ఒక పిటిషన్ వేయాలని చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్, జవహర్ పీరావు. థ్యాంక్ యూ. అడ్వకేట్స్ అన్న మా వినోద్ అన్న, అడ్వకేట్స్ కూడా అన్న అశోక్ అన్న, మీ అందరికీ నా ప్రొఫెసర్స్ అందరికీ హానరబుల్ అప్పీల్. సమావేశము అంటే ఈ సమావేశాన్ని మొత్తన్న మొదటే మాట్లాడుతూ దీని ఆవశ్యకతను చెప్పాడు. ఒక
ఒకనాడు ఒక చోట సమావేశం అయింది. ఆ సమావేశం తెలియకుండానే దారి మళ్ళించే ప్రయత్నం జరిగింది. దానిని గమనించాం. బుద్ధి కలిగిన కన్నెల్లాగా ఆ ప్రమాదాన్ని గమనించి మళ్ళా మేము నూనె సిద్ధపరచుకోవడానికి తయారవుతున్నాము అని చెప్పని అన్నాడు. ఎవరు? మత్తన్ అన్నాడు. అంటే ఈ సమావేశం ఆవశ్యకత చాలా ఉంది. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాము అనే అంశాన్ని అట్ట పక్కన పెట్టుకుంటే ఈ సమావేశ ఆవశ్యకత చాలా ప్రాధాన్యంగా ఉంది. దయచేసి అంటే మనం రావడం ఆలస్యమైంది, సమావేశం ఆలస్యంగా మొదలైంది, దానిని మీరు అన్యదా భావించకుండా కార్యక్రమంలో పాల్గొన్న మా వినోదాన్ని కూడా వెళ్ళాలంటున్నాడు. అన్న కూడా వెళ్ళాలంటే నేను మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడుతున్నాను. అన్న ఒక్క గంట, ఇంకొక గంట లేదంటే ఇంకొక గంట ఇక్కడ మనం మాట్లాడుకొని తీసుకోబడినటువంటి కార్యాచరణని అమలు చేయటం కోసం మీ సహాయ సహకారాలు చాలా అవసరం కనుక మీ సమయాన్ని ఇంకొక గంట మా కోసం వెచ్చించి ఈ సమావేశం దిగ్విజయంగా ముగిసి ఒక అద్భుతమైన కార్యాచరణని తీసుకునే విధంగా మనం సమావేశం ముగియాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటూ, దయచేసి సమావేశం అయ్యేంత వరకు కూడా మీరు మనసుని ఇక్కడే కేంద్రీకరించండి, దృష్టిని ఇక్కడే కేంద్రీకరించి మీ సలహాలు సూచనలు ఇచ్చి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్దామనే దాని మీద మీరు మీ అభిప్రాయాలు చెప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అందరమీ ఉండాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. దండోరా రాష్ట్ర అధ్యక్షునిగా, ఆంజనేయ స్వామి భక్తునిగా, హిందూ మాదిగా ఈ సమావేశంలో పాల్గొంటున్నా. మిత్రులారా, మొన్న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వచ్చినటువంటి మన దళిత సోదరులు ఇక్కడ చాలామంది మాట్లాడారు. ఏం మాట్లాడిందంటే, మతం మారినటువంటి వాళ్లకు రిజర్వేషన్లు తీసేయాల్సిందే, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే అని మాట్లాడినారు. నేనేమంటున్నా, భారతదేశంలో ఏ మతాన్ని ఎవరైనా స్వీకరించవచ్చు, స్వీకరించేటువంటి అధికారం ఉన్నది. ఈ అంశం హిందువులో ఉన్నటువంటి రెండు వర్గాలకు మధ్య కొట్లాట పెట్టేటువంటి ప్రయత్నం చేసి అంశాన్ని కేంద్రం ఢిల్లీ వైపు వెళ్లకుండా మలిచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఒక రెండు విషయాలు చెప్పి బ్రహ్మన్న తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆయన ఒక ఢిల్లీలో ఒక ప్రోగ్రాం చేస్తే దానికి మేమందరం కూడా మద్దతు ఉంటామని చెప్పి అన్నకు ముందే మాటిస్తూ, ఇదే తీర్పు మతం మారినటువంటి బౌద్ధులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పినారు. ఇదే తీర్పు మతం మారినటువంటి సిక్కులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పినారు. సిక్కులు సాధించుకున్నారు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసుకొని, బౌద్ధులు సాధించుకున్నారు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసుకొని, దళిత క్రిస్టియన్లు సాధించుకోవాలి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసుకొని సాధించాలంటే మోడీని అడగాలి, చేసుకొని సాధించాలంటే ఇక్కడ బీజేపీ నాయకత్వం మీద ఒత్తిడి పెట్టాలి. బ్రాహ్మణులతోని గొడవ పడడం ద్వారా సమస్య పక్కదారి పడుతుంది తప్ప పరిష్కారం కాదు. మనం ఇక్కడ ఉన్నోళ్ళమంతా ఢిల్లీకి ధర్నాకు పోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా. ఇక రెండవది, మత సామరస్యం కూడా రెండు వర్గాలు కూడా పాటించాలి. నా అప్పీల్ అన్న, ఎందుకంటున్నా అంటే, మేము ఎల్లమ్మని ఇప్పుడు మా అన్నున్నాడు, మా వెంకటన్న, మా రాష్ట్రపతి ఎల్లమ్మ తల్లి మహాభక్తుడు. మేము ఎల్లమ్మని మొక్కినప్పుడు ఏం అనువాదవుతున్నాడో, మేము పోషమ్మని మొక్కినప్పుడు ఏం అనువాదవుతున్నాడో, మీది బండ మీది మట్టి, మా విగ్రహాన్ని మొక్కండి అని చెప్పింది. ఇప్పుడు మీరు కూడా అదే మాట చెప్తే వాళ్ళకు మనకు తేడా ఎట్లయితుంది? గౌరవిద్దాం. మా తాతల కాడ నుండి వచ్చినాయి కదా, మా ఎల్లమ్మ, మా పోషమ్మ, మా మైసమ్మ తాతల కాడ నుండి వచ్చినాయి. ఎస్, దేవుడు గొప్పడని మీరు చెప్పండి. ఇవాళ నాకు ఎంతో కొంత మా రవణ్ ఉన్నాడు, నన్ను మెదక్ చర్చికి తీసుకుపోయిండు, మా రాజేంద్ర అన్న ఉన్నాడు, 2-3 చర్చిలకి ఇంటే ప్రార్థన అయినప్పుడు నాకు కూడా దేవుడు చాలా గొప్ప దేవుడు, మన కోసం పనిచేసిండు, అందరిని ప్రేమించిండు అని చెప్పేసి నాకు తెలిసింది. అట్లా చెప్తే మత సామరస్యం ఏర్పడుతుంది. వాళ్ళ ట్రాప్లో మనం పడితే ఏమైందంటే దూషించడం. ఇప్పుడు ఉదాహరణకి కొమ్మెరంలో ఒక ఘటన చూసినాం. గుడికి పోయినరు రజకులు, దాడి జరిగింది. ఏ హిందూ మత పెద్ద మాట్లాడలే, మళ్ళీ ఈ దళిత సంఘాలే మాట్లాడినాయి, ఈ బహుజన సంఘాలే మాట్లాడినాయి. అంటే క్రిస్టియన్ మతంలో ఉన్నా, హిందూ మతంలో ఉన్నా, ఇంకో మతంలో ఉన్నా దళిత బహుజనుల మీద దాడులు జరిగినప్పుడు ఈ దళిత బహుజన సంఘాలే, ఈ పేదల పట్ల ప్రేమున్న పాస్టర్లే, ప్రేమున్న సంఘాలే, ప్రేమున్న న్యాయవాదులే, ప్రేమున్నోళ్ళే స్పందిస్తారు తప్ప మీదోళ్ళంతా మళ్ళీ ఒకటే. వాళ్ళు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, అంతా అంటే ఏ మతంలో ఉన్నా వాళ్ళ వర్గం అంతా ఒకటేగా వ్యవహరిస్తారనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నేను బ్రహ్మన్నకు అప్పీల్ చేస్తున్నా. మా గాలి వినోదన్న చాలా మేధావి, ఆయన ఒక
అద్భుతమైనటువంటి ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని అందరికంటే ముందు మాట్లాడింది మా వినోద్ అన్నే. అన్ని జిల్లాలు తిరిగి సమావేశాలు కూడా పెట్టింది. దయచేసి అన్న ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టండి. ఎట్లయితే క్రైస్తవులకు, ఎట్లయితే బౌద్ధులకు, ఎట్లయితే సిక్కు సోదరులకు ఇచ్చిండ్రో అట్లనే మాకు కూడా ఇవ్వాలని ఒక ఢిల్లీ ప్రోగ్రాం పెడితే దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేద్దాం. మీరు తీసుకునే ప్రతి కార్యాచరణలో కూడా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి బ్రహ్మన్నకు మాటిస్తూ ఒక మానవతావాదిగా మనం బ్రహ్మన్నను చూడాలి. ఎందుకంటే ఈ మాట ఈ సందర్భం కాబట్టి నేను చెప్తున్నా. ఇవాళ బ్రహ్మన్న దళిత క్రైస్తవుల కోసమే మాట్లాడడం కాదు. ఒకనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రతి సంఘం తెలంగాణ కావాలన్నది. ఆంధ్రలో ఉన్న ప్రతి సంఘం, ప్రతి మనిషి తెలంగాణ ఇవ్వద్దన్నాడు. కానీ తెలంగాణ ఇయ్యమని ఒంగోళ్ళ దీక్ష పట్టింది బ్రహ్మన్న. కాబట్టి అంటే మాకు ఒక మానవతా దృక్పథంతో ఉంటాం ఈ సంఘాలమని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, దీన్ని మా వినోదన్న, మా బ్రహ్మన్న, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ముందుకు నడపాలి. వారు ఏ కార్యాచరణ తీసుకున్నా మేము దాంట్లో భాగస్వామ్యం అవుతామని మాది హక్కుల దండోర తరపున మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్న 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మొదటి నుంచి 2004లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్ తరపున ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అది 180/2004గా లిస్టెడ్ అయింది. ఆ తర్వాత దీంతో పాటు మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్ దాదాపు 7-8 మంది ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. సో మనం రిజర్వేషన్స్ పరంగా మనము కోల్పోయిన వాటి గురించి మాట్లాడుతున్నామంటే, ఈరోజు మొదట్లో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ దేశంలో కొంతమంది ఎలైట్ పీపుల్ అప్పటి నుంచి పనిచేస్తూనే ఉన్నారు రిజర్వేషన్స్ కోసం. పర్టికులర్గా 1953 స్వతంత్ర భారతదేశంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా బీసీల సామాజిక అండ్ వాళ్ళ ఉద్యోగపరమైన అవకాశాల కోసము అప్పటి ఉన్న సమాజ పరిస్థితులను వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి కాకా కేల్కర్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేయడం జరిగింది. వాళ్ళు 53 నుంచి 55 వరకు దేశం మొత్తం పర్యటించి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా 1956లో దళిత సిక్కులకు ఎస్సీ ఆర్డర్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్పుడు 1956లో మొట్టమొదటిసారిగా ఒక బీసీ కమిషన్ రిపోర్టు, కాకా కేల్కర్ రిపోర్ట్ ద్వారా 1956లో ఆర్డినెన్స్ని మళ్ళీ సెకండ్ పేరాలో యాడ్ చేస్తూ దళిత సిక్కులను కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇది స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం వేసిన కమిషన్ ద్వారా వచ్చిన ఫస్ట్ ఫలితం. రెండవసారి 83 నుంచి మొదలుపెట్టుకున్న 3 years పాటు హై పవర్ హిందూ కమిటీ అండ్ రిలీజియస్ అండ్ న్యూట్రల్ యాక్టివిటీస్ మీద ఇంకొక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీని గోపాల్ దాస్ కమిటీ కూడా అంటారు. వాళ్ళు 3 సంవత్సరాల పాటు సర్వే చేసి ఇచ్చిన రిపోర్టుని ఆధారంగా బేస్ చేసుకొని బుద్ధిస్టులు చేసిన లాబింగ్, వాళ్ళ లాబింగ్ కూడా తక్కువేం కాదు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ప్రథమార్గం అంటే ముందు బయటపడకుండా వాళ్ళు బ్యాక్ బోన్లో వాళ్ళు చేసుకున్న లాబింగ్ ఫలితమే వాళ్ళకు 1990లో వాళ్లకు కూడా ఎస్సీ రైట్స్ రావడం జరిగింది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక కమిషన్ని, ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని కమిషన్గా పెట్టి ఈ కమిషన్తో సిద్ధాంతపరంగా కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగ అధికారం లోపలి ఉండి దేశం మొత్తం తిరిగి సర్వే చేసిన ఫలితాలను క్రోడీకరించి వాస్తవమే ఇది దళితులకు ఈ అవసరము, ఈ ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందే అంటూ నొక్కి చెప్పిన రిపోర్ట్స్ అన్నిటిని ఆధారంగా అప్పటి గవర్నమెంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒకటి బుద్ధులకి, తర్వాత ముందుగా సిక్కులకు, తర్వాత బుద్ధిస్టులకు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందో, అది ఇంటర్వెన్షన్ ఆఫ్ 2004లో ఎన్సిడిసి తరపున పెట్టిన రిట్ పిటిషన్ ద్వారానే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం, కాన్స్టిట్యూషన్ చేయడము, 7 మంది జడ్జిలతో భారతదేశం మొత్తం ఎన్సిఎల్ఆర్ఎం అనే కమిషన్ని రూపొందించి దేశం మొత్తం తిరిగారు. ఆ టైంలో హైదరాబాద్కు రంగనాథ్ మిశ్రా కమిషన్ వచ్చినప్పుడు మేబీ మీ పెద్దల్లో అందరూ ఉండిండొచ్చు. ప్రముఖంగా నాకు గుర్తున్నది మన మత్తన్న ఉన్నాడు, నేను ఉన్నాను. ఆ టైంలో రంగనాథ్ మిశ్రా గారిని స్వామిదాస్ గురు ఉన్నారు. రంగనాథ్ మిశ్రా గారిని మేము కలవడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక కమిషన్ ఏర్పాటైంది మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కొద్దీ. కాకా కేల్కర్ కమిషన్ ద్వారా సిక్కులకు వచ్చింది, హై పవర్ హిందూ కమిషన్ గోపాల్ దాస్ కమిషన్ ద్వారా బుద్ధిస్టులకు వచ్చింది. మేబీ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ దళిత క్రైస్తవులకు కూడా గత అప్పటికి 65 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఒక ఫలితం వచ్చేస్తుందేమో అని వెయిట్ చేశాం. కానీ అప్పటి గవర్నమెంట్ 2007లోనే జస్టిస్ రంగనాథ్ మిశ్రా తన కమిషన్ రిపోర్ట్ను కోర్టుకి అప్పటి గవర్నమెంట్కు సరెండర్ చేసినా కానీ ఇంకొక 2 సంవత్సరాల పాటు దాన్ని తొక్కి పెట్టడం జరిగింది.
సో దాని ఉద్దేశము అసలు అంటే ఈ దళిత క్రైస్తవులకు ఈ ఎస్సీ రైట్స్ ఇవ్వకూడదని ప్రతి పార్టీలు వాళ్ళ వంతుగా వాళ్ళు కృషి చేశాయి. దీంట్లో మనం కోల్పోయింది ఏంటంటే మనకు సంబంధించిన మన వ్యక్తులు మన వాళ్ళంటూ పొలిటికల్ ఎంపవర్మెంట్లో లేకపోవడము ప్రధానంగా మనం విఫలమైంది. రెండోది మన దళిత క్రైస్తవులందరూ ఏకతాటిగా ఒకే గొడుగు కింద ఒకేసారి నినాదం ఇచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువే. నాకున్న పరిధిలో నాకున్న ఈ ఇంటర్ డినామినేషన్ అయితేనేమి, ఇంటర్ ఫెయిత్ఫుల్ కల్చర్స్ అయితేనేమి, మనము రకరకాల వ్యవస్థలుగా విడిపోయి ఉన్నాము. ఏకతాటిగా ఒకే నినాదము ఒకేసారి ఇవ్వలేకపోయాం. 2007 నుంచి 2009లో ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏదో ఒక రకంగా బయటికి వచ్చింది. అంటే కోర్టు ఆర్డర్ లేకుండానే సమ్ జిరాక్స్ కాపీస్ బయటికి రావడంలో బై ఫోర్స్ అప్పుడు కోర్టు దాన్ని డిక్లరేషన్ ఇచ్చింది. ఇంకా ఎందుకు తొక్కి పెడుతున్నారు, పబ్లిక్ రిలీజ్ చేయండి. 2009లో వచ్చిన అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ ధైర్యం చేయలేకపోయింది ఈ దళిత క్రైస్తవులకి ఎస్సీ రైట్స్ ఇవ్వాలి అని. ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ప్రతి ఒక్కరూ కలలుగా ఉన్నారు. కాకా కేల్కర్ ద్వారా సిక్కులకు వచ్చింది, హై పవర్ కమిషన్ ద్వారా. అంటే ఒక కమిషన్ ఇచ్చిన తీర్పు ఒక సామాజిక రుగ్మతను చేంజ్ చేసే అవకాశం ఉన్నా కానీ గత 2009 నుంచి ఈ రోజు వరకు రంగనాథ్ మిశ్రా కమిషన్ మీదనే 11 కమిషన్స్ మళ్ళీ దాన్ని రిపోర్ట్ రీస్టడీ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే అప్పుడు పదవిలో ఉన్న ప్రతి గవర్నమెంట్ కూడా ప్రతి 4 నెలలకు కోర్టు నుంచి ఎక్స్టెండెడ్ టైం తీసుకుంటూ పోయింది. టిల్ టుడే దాదాపుగా ఈ మన సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఏదైతే ఉందో 16 సార్లు బెంచ్ మీదకి రావడము, ఆర్గ్యుమెంట్ వరకు రాకుండా వెళ్ళిపోవడం జరుగుతూనే ఉంది. ఈ రోజు వరకు లాస్ట్ జస్ట్ బిఫోర్ ఇంకా టైం అయిపోయింది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే అల్టిమేటం ఇచ్చిందో 2022లో అప్పుడు ఉన్నపలంగా జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ఇంకొక దాన్ని ఏర్పాటు చేయడం కానీ. సో ఇవన్నీ చూస్తుంటే మనకు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని ఇప్పటివరకు పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో ఇచ్చి తీరాలి అని ఏ ప్రభుత్వము ప్రయత్నించలేదు. దానికి మనంగా ఒప్పుకోవాల్సిన కారణాలు కూడా ఉన్నవి. ఇప్పటికి కూడా నేను మీ అందరి తరపున విన్నవించేది ఏంటి అని అంటే పొలిటికల్ పార్టీల అన్నిటికూను ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ మేనిఫెస్టోలో అక్కడో ఇక్కడో ముందో వెనకాలనో ఎక్కడో దగ్గర కనిపిస్తుంది వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో దళిత క్రైస్తవుల రైట్స్ గురించి మాట్లాడతాము, పట్టించుకుంటాము, చేస్తాము అని. మరి అట్లా అన్న వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళను ప్రెషర్ పెట్టి మీరేమి అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా అని మనం వాళ్ళను బలవంతంగా గొడవ చేయడము, ధర్నాలు చేయడము, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పటి వరకు వెయిట్ చేసిన మూలంగా కూడా జస్టిస్ బాలకృష్ణ కమిషన్ 2 నెలలతో అయిపోవాల్సింది ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ కూడా చేస్తారు. ఈ బీజేపీ గవర్నమెంట్ అయిపోయేంత వరకు అది ఎక్స్టెన్షన్లోనే ఉంటుంది తప్ప కేసు హియరింగ్ డైరెక్ట్ ఆర్గ్యుమెంట్కి రాదు. ఆ పక్క ఈ కమిషన్ ఒకవేళ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా ఇంకొక కమిషన్కి వాళ్ళు తెర దించుతూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే అన్నలు, మేధావులు, పెద్దలు అందరూ కలిసి డినామినేషన్తో సంబంధం లేకుండా దళిత క్రైస్తవులందరూ ఏకతాటితో ఏ రోజైతే రోడ్ల మీదకి వస్తామో మన ఓటు బ్యాంకు ఇదిరా అని మనం పొలిటికల్ ఎంపవర్మెంట్కి చూపించగలుగుతామో ఆ రోజే మనకు ఇంకొక కమిషన్తో సంబంధం లేకుండా మన రిజర్వేషన్స్ మనం తెచ్చుకునే అవకాశం ఉంది. జై భీమ్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందరికీ. నా పేరు చిట్టుపాక ప్రభాకర్ మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకుడను. నేను ఒక అంబేద్కర్ వాదిగా, ఒక హిందూ మాదిగ బిడ్డగా, దళిత సమాజం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా పెద్దలు వసూరుపాటి బ్రహ్మన్న మాదిగ గారి మీద గౌరవంతో నేను ఈ సమావేశానికి, రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బ్రహ్మన్న మాదిగ గారికి, మరియు పెద్దలు నగరి గారి ప్రీతం గారు రాలేకపోయారు, వారికి, మరియు గాలి వినోద్ కుమార్ అన్న గారికి, సోదరుడు మాదిగ హక్కుల దండోరా సునీల్ మాదిగ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఫాస్టర్లకు, ప్రొఫెసర్లకు, ప్రతి ఒక్క సంఘ నాయకులకు పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు. ముందుగా మిత్రులందరూ నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది నేడు. కాబట్టి
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని నేను భావిస్తున్నా. కావున ఈరోజు మతం మారితే కులం రద్దు, కుల హోదా రద్దు అవుతుందన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఒక అంబేద్కర్ వాదిగా, ఒక మా దళిత బిడ్డగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇప్పుడు మిత్రులు చాలా మంది చెప్పారు ఆర్టికల్ 14 గురించి, ఆర్టికల్ 15 గురించి, ఆర్టికల్ 25 గురించి. మన ముందుగా క్రిస్టియన్ దళితులు, హిందూ దళితులు అనే పదాన్ని అందరూ వెనక్కి తీసుకోవాలని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనలో మనం విభేదించుకుంటే ఎదుటి శక్తులకు బలం చేకూరుతుందని చెప్పేసి అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఆ బలం చేకూరడంతో బాపట్ల జిల్లాలో జరిగినటువంటి సంఘటనే ఉదాహరణ. సుప్రీంకోర్టుకు వారు అప్పీల్కి వెళ్తే ప్రశాంత్ కుమార్ మిశ్రా అనే ఒక ఆర్ఎస్ఎస్ వాదించి మతం మారితే కుల హోదా రద్దవుతుందని ఒక తీర్పు తీసుకురావడం జరిగింది. ఆ యొక్క తీర్పును రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దళితులలో చుచ్చుపెట్టడానికి, విభజించడానికి కొంతమంది సోదరులు దీన్ని హైలైట్గా ప్రకటించడం కూడా మనం చూసాం. గత కొంతకాలంగా మనం గమనిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లోనే ఈ పోరాటం చేశారు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ అని చెప్తుంది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అని చెప్పి. కానీ నేడు అధికారంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఈ దళితులను విచ్ఛిన్నం చేయాలి, అసలు ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలి అనే కుట్ర పన్నుతుందన్న విషయాన్ని మనం ముందుగా గమనించుకోవాలి మిత్రులారా. ఆ భుజం మీద ఏదైతే వేసుకున్నారో దళితులను విచ్ఛిన్నం చేయడానికి, ఈ రిజర్వేషన్ ఎత్తివేయడానికి ఏదైతే కుట్ర జరుగుతుందో దాన్ని మనం పసిగట్టకుండా హిందూ దళితులుగా, ముస్లిం దళితులుగా విడదీసుకొని మనకు మనమే మాట్లాడుకుంటున్నాం. అసలు హిందూ దళితులు, క్రిస్టియన్ దళితులు అన్న పదాన్ని ఎవరు మొదలుపెట్టారు? ఒక పెద్ద ఆయన మొదలుపెట్టిండు. ఒక బ్రాహ్మణులను వ్యతిరేకించడంతో నేను ప్రశ్నించాను మొదటగా, ఈ యొక్క కేసులో వారిదేమన్నా చొరవ ఉన్నదా? బ్రాహ్మణుల చొరవ ఉన్నదా? ఈరోజు దళిత హిందువులు, దళిత క్రిస్టియన్లు అని చెప్పేసి ఎందుకు విభేదం, ఈ పేరు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించడం జరిగింది. దయచేసి అందుకే నేను దళితులను మాత్రమే సంబోధించాలని గుర్తు చేస్తున్నాను. ఎన్నో కమిషన్లు 1950 నుండి నేటి వరకు ఇప్పుడు పెద్దలు చెప్పారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ, మొన్న బాలకృష్ణ కమిషన్ కూడా తీర్పు రాకనే, కమిషన్ పూర్తి కాకముందుకే ఈ తీర్పు తీసుకురావడం జరిగింది. అంటే ఎందుకు ఇంత త్వరగా ఈ తీర్పు తీసుకొచ్చారు? దేశంలోనే మొట్టమొదటిసారిగా 11 నెలల కాలంలో ఒక తీర్పు వచ్చింది. అంటే దళితుల పైన ఇంత వివక్ష చూపుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీని మనం ఎందుకు చేరదీసుకోవాలి? పోరాడాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ పోరాడాలి? ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం ప్రకటించాలి. ఇప్పుడు మిత్రులు సునీల్ గారు చెప్పినట్టుగా ఢిల్లీ కేంద్రంగా మనం యుద్ధం ప్రకటించాలి. మత స్వేచ్ఛను చెప్తున్నటువంటి ఆర్టికల్ 25 ముందర పెట్టుకొని మనం ముందరికి వెళ్ళాలి. ఈ విషయాలను ముందరికి వెళ్ళాలంటే అందరు దళిత సమాజాన్ని మొత్తం ఐక్యత చేసుకొని పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. క్రిస్టియన్ దళితులలో కూడా కొన్ని వివక్షలు ఉన్నాయి. ఇప్పుడు మిత్రులు అన్నగారు చెప్పారు కొన్ని, దాన్ని ముందుగా మనం సవరించుకోవాలి. నేను మొన్న ఈ వేదిక సాక్షిగా హిందూ దళితులు అని చెప్పి ఒక సభ పెడితే అక్కడికి వచ్చాను. క్రిస్టియన్ దళితులను పెడితే నేను వ్యతిరేకించాను. నేను అక్కడ మనమంతా దళితులం, ఈ వివక్ష వద్దు అని చెప్పాను.
క్రిస్టియన్ దళితులు అన్న పదాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. మనం కలిసికట్టుగా పోరాడవలసిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కొంతమంది నేతలు ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కూడా బురచల్లే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి దాన్ని కూడా తిప్పికొట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి అని ఈ వేదిక నుండి మరొకసారి గుర్తు చేస్తున్నాను. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ నండూరు నరసింహ గారికి, గడ్డం అశోక్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు ముసురుపాటి బ్రహ్మన్న మాదే గారికి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, మాలమానాడు జాతీయ అధ్యక్షులు మిత్రులు ప్రపతి శ్రీకృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ మత పెద్దలందరికీ కూడా పేరు పేరున జయభూములు తెలియజేస్తూ, అంటే ఇది చాలా విస్తృతమైన సబ్జెక్ట్ కాబట్టి చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా దీన్ని అంటే సమయం లేనందువల్ల ఒక నిమిషంలో మాట్లాడుతూ, ప్రధానంగా ఈ తీర్పు అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన తీర్పు, ఇది స్పష్టం. కాబట్టి ఒక దళితులు మాత్రమే ఇది ఒక్కనే తీర్పు కాదు. గతంలో విద్యార్థులకు కూడా ఫెలోషిప్ల విషయంలో విద్యార్థులు కూడా కండిషన్ పెట్టి నెట్ ఉంటేనే ఫెలోషిప్లు ఇస్తామని చెప్పేసి పెట్టిన ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వమే. అది ఎవరికి పెట్టిందంటే ఓన్లీ దళితులకు మాత్రమే పెట్టింది, ఏ కులానికి కూడా పెట్టలేదు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా కులం మతం పేరుతో కూడా ఈరోజు ఇలాంటి తీర్పు రావడాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. అదే 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 కోణంలో మన పబ్బతి శ్రీకృష్ణ గారు ఇందాక గుర్తు చేసినట్టు ఇక్కడ ఉన్న మత పెద్దలు ఏమనుకోవద్దని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటున్నా అంటే దాదాపుగా ఇక్కడ చర్చిలలో ఉన్నటువంటి మత బోధకులందరూ కూడా బహుశా ఎక్కువ మంది అప్పర్ కాస్ట్లో ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అందులో భాగంగా ఈ ఉద్యమం కూడా ఇంత విస్తృతంగా తీవ్ర రూపం దాలుస్తలేదేమో అని నాకున్న ఒక అపోహ. కానీ ఏ క్రిస్టియన్ మతం మనము దాన్ని ఆచరిస్తున్నప్పుడు మన క్రైస్తవుడు చెప్పిన స్పష్టమైన బోధన ఏంటంటే అన్ని మతాలు కానీ అన్ని కులాలు కానీ అందరి వ్యక్తులు కానీ సమానం అని చెప్పేసి మనం చర్చలో బోధిస్తాం. కానీ ఇలాంటి తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా వివిధ మతాలలో ఉన్నటువంటి వివిధ చర్చిలలో మతబోధకులు ఉన్నటువంటి వివిధ కులాలకు సంబంధించిన మత పెద్దలందరూ కూడా ఈ తీర్పుకు ఖచ్చితంగా మీరు ముందుకు రావాలి. అందులో ఉన్న వివిధ కులాలలో ఉన్నటువంటి వివిధ చర్చిలో ఉన్నట్టు అందరినీ కూడా మీరు చైతన్యం చేసి ఈ ఉద్యమానికి మీరే ముందు నాయకత్వం వహించి బీజేపీ ప్రభుత్వం మీద తీవ్రమైన ఉద్యమం దాల్చి మన యొక్క హక్కుల్ని కోసం మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సమాజము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మనం అనుకుంటున్నాము దళిత క్రిస్టియన్ సమాజం ఒక్కటే క్లిష్ట పరిస్థితిలో ఉందనుకుంటున్నాం, కానీ క్రిస్టియన్ సమాజం మొత్తము క్లిష్ట పరిస్థితిలో ఉందనే విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక రిజర్వేషన్స్ని అణిచివేయాలి, వీళ్ళకి ఎస్సీ స్టేటస్ హోదా ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు. అదొక సమస్య అని అనుకుంటున్నాం, కానీ ఆ సమస్య ఒక్కటే కాదండి. చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా హత్యలు జరుగుతున్నాయి. మనం చూసాం, ప్రవీణ్ పగడాల గారి హత్య జరిగింది, ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి. ఇంకా మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఇప్పుడు మనము ఏదో ఒకటి మనము అస్తిత్వాన్ని కోల్పోకుండా మనం ఉన్నాము, మన దళిత సమాజం ఉంది అనేది తెలుసుకోవడానికి మనల్ని ఇంకా మన మీద దాడులు జరగకుండా, మన మీద హత్యా ప్రయత్నాలు జరగకుండా, మన మీద ఇంకా ఎలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఆపాలంటే ఇదే తరుణం. ఈ మూమెంట్లో మనము ఏదో ఒక కార్యాచరణ అనేది చేసుకొని నెక్స్ట్ జనరేషన్కి, క్రిస్టియన్ జనరేషన్ని ఒక మంచి సామాజిక బాధ్యత అండ్ రాజకీయ విలువలతో కూడిన సామాజిక బాధ్యత కలిగి ఉండే విధంగా క్రిస్టియన్ సమాజము తయారవడానికి మన వంతు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను.
ఇది కాకుండా సార్ గారు చెప్పినట్టుగానే దళితుల్ని విడదీస్తే దళిత బలగం అనేది దెబ్బతింటుంది. డివైడ్ చేస్తే మనకి అస్తిత్వాన్ని మనం కోల్పోతాం. సో డివైడ్ చేయకుండా అందరూ ఏ మతాల్లో ఉన్నా, ఇప్పుడు మానసిక స్థితిగతుల మీద ఆధారపడుతుంది మతం అనేది. ఈరోజు నేను క్రిస్టియన్ మతం ఉండొచ్చు, రేపు హిందూ మతం ఉండొచ్చు, రేపు ముస్లింలో మారొచ్చు. అది మానసిక స్థితిగతి డిపెండ్ అయి ఉన్న మతం అనేది బేస్ చేసుకొని రిజర్వేషన్స్ ఉండకూడదు. కులం అనేది పుట్టు పూర్వోత్తరాలతో ఉన్న కులము అనేది బేస్ చేసుకొని రిజర్వేషన్ని వర్తింపజేయడానికి అసలు అందరికీ తెలుసు ఈ విషయము, కానీ వాంటెడ్లీగా వాళ్ళ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసము దీన్ని అణిచివేయాలని చూస్తున్నారు. మనం అనుకుంటున్నాం ఒక రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ కోసమే ఇది జరుగుతుంది అని అనుకుంటున్నాం, కానీ గత 70 years పరిపాలించిన స్వాతంత్రం తెచ్చిన రాజకీయం కూడా మన గురించి పట్టించుకోలేదు. 70 years ఏం చేస్తున్నారు? దళిత సమాజం నిద్రపోతున్నారా? నేను అడుగుతున్నానండి, ఏం చేశారు? ఇప్పుడు వేరే సనాతన ధర్మం బేస్ చేసుకొని వచ్చిన రాజకీయం మీద మనము బురద జల్లుతున్నాం. కానీ ఆ బురద జల్లేదేంటో మరి అంతకుముందు ఉన్న రాజకీయ పార్టీ ఏం చేసింది అంటే, ఇప్పుడు మన మీద దాడులు జరుగుతుంటే, మన మీద చర్చెస్కి కనీసం చర్చ్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేకుండా, అసలు నేను ఒక మెయిన్ లైన్ చర్చ్ గురించి చెప్తానండి, ఎవ్రీ వీక్ ఒక్కొక్క దగ్గర పెడుతున్నారు. అంటే కనీసం ఒక చర్చ్ సంఘం నడుపుకోవడానికి కూడా పర్మిషన్ లేకుండా చేస్తున్నారు ఈ క్రిస్టియన్ కానీ సమాజం. సో అలాంటప్పుడు క్రిస్టియన్ సమాజం అనేది ఫ్యూచర్లో బలపడాలి, రాజకీయ శక్తిగా ఎదగాలి, అండ్ అన్ని రకాలుగా మనకి సామాజిక న్యాయం జరగాలి. దానికోసం మీ అందరితో పాటు నా కృషి కూడా ఉంటుందని అనే భయంలో ఉన్నారు. దయచేసి ఆ భయం వీడండి. భయం అనేది మిమ్మల్ని ఇప్పటికీ అణిచివేస్తుంది. ఎవడబ్బా సొమ్ము కాదు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఎవడయ్యే జాగిరి కాదు. ఈ భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి ఎవడైనా సరే. వాడు భారత ప్రధాన న్యాయమూర్తి అయినా, ఈ దేశ రాష్ట్రపతి అయినా, ఈ దేశ ప్రధానమంత్రి అయినా, ఎవడైనా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఎవడైనా సరే భారత రాజ్యాంగానికి అతీతుడు కాబోడు. క్రైస్తవులు భయపడాల్సిన అవసరం లేదు. చింతాడ ఆనంద్ కేసు ఒక కుట్ర, జడ్జిమెంటే ఒక కుట్ర. ఎన్నో కుట్రలు జరిగినాయి క్రైస్తవుల మీద, ఇది ఒక కుట్ర. లేకపోతే చింతాడ ఆనంద్ కేసు 1 సంవత్సరంలో సుప్రీంకోర్టు దాకా పోయి జడ్జిమెంట్ వస్తుందా? ఎట్లా వస్తుంది చెప్పండి? మన వాళ్ళు 2004లో వాళ్ళు ఎన్సిడిసి వాళ్ళు 2004లో కేసు వేస్తే 2026 వరకు కూడా ఇంతవరకు బెంచ్ మీదకి రాలే. మరి చింతాడ అనే కేసు హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది, ఆడికెళ్ళి పోయి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది. ఎట్లా వస్తుందండి? 30 ఏళ్ళుగా రాని మన కేసులు ఒకే ఒకసారి చింతాడ కేసు, ఆనంద్ కేసు ఎట్లా వస్తుంది? దీని వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దీని వెనుక బీజేపీ ఉన్నది. ఎందుకు? దాని గురించి మాట్లాడారు మా పెద్దన్న. మా బీజేపీకి ఓట్లు వేయమని చెప్పిన పెద్దన్న మాత్రం దాని గురించి మాట్లాడాడు. ఇప్పటిదాకా చాలా అంశాలు కేవలము జడ్జిమెంట్ చుట్టే తిరిగినాయి, కానీ నేను కొన్ని రాజకీయ అంశాల చుట్టూ తిప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఉద్యోగం మానేసి రాజకీయాల్లో ఉన్నా. క్రైస్తవుల్ని రాజకీయ పార్టీలుగా ఎందుకు రాకూడదు క్రైస్తవులు అనేది నా ముఖ్యమైన ప్రశ్న. ప్రధానంగా ముస్లిమ్స్ ఇక్కడే పక్కనే ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు 8కి 8 ఎమ్మెల్యేలు ఎవడైనా గెలుస్తాడు, అంతే. ఎంపీ కూడా గెలుస్తాడు. నువ్వు ఎవడైనా రాని, వాడు బీజేపీ వస్తాడా, కాంగ్రెస్ వస్తాడా, బీఆర్ఎస్ వస్తాడా, ఎవడైనా రాని, వాళ్ళని ఒడగొట్టే సత్తా ఎవడికి లేదు. ఎందుకు మరి? అది క్రైస్తవుల్లో ఎందుకు లేదు? క్రైస్తవుల్లో ఎందుకు లేదంటున్నా? క్రైస్తవులు మతం కాదా? అయింది మీది క్రైస్తవులది మతం కాదా? వాని మతం అయినప్పుడు మనది మతం కాదా? ఏమి
మరి మనం మతం కదా ఒప్పుకోండి దయచేసి. క్రైస్తవులు మీ పాస్టర్లు బిషప్పులు రకరకాల సంఘాలు పెట్టుకొని రకరకాల డినామినేషన్ పెట్టుకొని నేనే డైరెక్ట్గా యేసుక్రీస్తుని మాట్లాడుతున్నా, నేను తప్ప ఇంకోటి తెలియకలడు కానే కాదు, బైబుల్ నా ఒక్కనికెరిక అని చాలామంది చాలా ఎట్లా ఇగోలు ఉన్నాయంటే అంత ఇగోలు ఉన్నాయి క్రైస్తవుల లోపల. అరే నీ పక్కోడు చచ్చిపోతే రావు, నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్తావు బైబిల్ గురించి. నీ పక్కోడికి అన్యాయం జరుగుతారావు, వాడిని చంపేస్తారావు, పాస్టర్ సంజీవన్ చంపేస్తారావు రోడ్డు మీదకి. లేకపోతే మన మీద ఇప్పుడు ప్రవీణ్ పగడాలను అక్కడ చంపేసిండు బహిరంగంగా తెలుసు అంతానికి. మరి ఇదే బీజేపీకి ఓటమైన నాయకుడు ఎందుకు మాట్లాడలే? ప్రవీణ్ పగడాలను దుర్మార్గంగా హత్య చేసిండ్రు అనే విషయాన్ని మొత్తం లోకమందరికి తెలిస్తే ఈ నాయకుడికి తెలియదా? 21 చర్చిలను కూలగొట్టే నోటీసులు ఇచ్చి 42 చర్చిలకు నోటీసులు ఇచ్చిన రఘురామకృష్ణరాజు దాదాపుగా ఒక చర్చి 2-3 చర్చిలు కూలగొట్టినట్టున్నాడు. గొంతేనమ్మ దేవాలయాన్ని కూడా కూలగొట్టించి అక్కడ రామాలయం కట్టిస్తున్నాడు. సరే ఆయన గురించి మాట్లాడే పరిస్థితి రాదా ఈ నాయకుడికి? అసలు బ్రాహ్మణుల విషయం ఎందుకు ఇప్పుడు? బ్రాహ్మణుల విషయం ఎందుకు ఇప్పుడు? 1000 సంవత్సరాల క్రితం వర్ణాశ్రమ ధర్మం కుల వ్యవస్థ ఏర్పడ్డది. దమ్ముంటే మోడీకి దమ్ముంటే నీకు దమ్ముంటే మోడీకి దమ్ముంటే రద్దు చేయమని చెప్పు కుల వ్యవస్థను, రద్దు చేయమని చెప్పండి కుల వ్యవస్థను. ఆర్టికల్ 17 ఇదే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17లో అంటరానితనం మాత్రమే నిర్మూలన జరిగింది. కులం రద్దు కాలే. కులం రద్దయిందా? కాలే. అంబేద్కర్ గారు ట్రై చేశారు, పాపం ఆయన వల్ల కాలే. ఎందుకు కాలేదు? ఆయన ఒక్కడైపోయాడు, ఒంటరైపోయాడు, ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ 79 సంవత్సరాల తర్వాత కూడా మనము ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెడదామంటే చక్కగా వచ్చేటోడు లేడు. పాపం పిల్లలు వాళ్ళిద్దరూ పొద్దున్న నుండి ఎంత ప్రయత్నం చేసి ఎంత ప్రయాసపడ్డారు, వీళ్ళు ఒకసారి చెప్పడంతో అభినందించండి. ఎందుకంటే జనరల్గా జనాలను కూడగట్టడము మనోళ్ళు మన గురించి మాట్లాడడానికే రారు. మనోళ్ళు మన గురించి మన సమాజం గురించి మాట్లాడడానికి రమ్మంటే రారు. అదే ఓ కేసీఆర్ ఓ రేవంత్ రెడ్డి లేకపోతే ఓ బీజేపీ అయినో మీటింగ్లు పెడితే ఉరుకురా అంటే మొత్తం వ్యాన్లు ఎక్కుడు, కుక్కల్లాగా నక్కల్లాగా పందుల్లాగా ఇట్లా పరిగెత్తుకుంటూ పోవడమే. పైసల కోసం, వాడిచ్చే బిర్యానీ కోసం, వాడిచ్చే బీర్ కోసం. ఈవెన్ క్రైస్తవ పాస్టర్లు కూడా అదే పని చేస్తున్నారు. చేస్తున్నారండి. నేను ఓపెన్గా మాట్లాడదలుచుకున్న ఈ సందర్భంగా, ఎందుకంటే ఇది చాలా జీవన్ మరణ సమస్య క్రైస్తవులకి. నేను 30 ఏళ్ళుగా నా పేరు యేసుపాదం, 33 ఏళ్ళుగా నా పేరు ఇంతవరకు ఇక్కడ యేసుపాదం అని చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలే? మా తండ్రి పెట్టిన పేరండి అది నాకు. మా తండ్రి పెట్టిన పేరు నాకు అది. 33 సంవత్సరాలుగా నేను ఎక్కడ చెప్పుకోలే. అట్లనే మొత్తం క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా అదే పరిస్థితుల్లో, అదే భయానంలో ఉన్నారు వాళ్ళు, భయానకంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ సర్టిఫికెట్లో హిందూ మతం అని ఉంటుంది, కానీ చర్చికి పోతారు వాళ్ళు. చర్చికి పోతారు. ఇలా మీరు జనాభా లెక్కలు తీయండి, ఎంతమంది ఉన్నారన్నా జనాభా లెక్కలలో. మన క్యాస్ట్ సెన్సెస్ తీసారు కదా, క్రైస్తవులు 0. క్రైస్తవులు 0నా మరి? క్రైస్తవులు 0నా మరి చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారికి ఏ రోజు లేఖ రాశానంటే, ఏ రోజు లెటరు ప్రజావాణిలో ఇచ్చానంటే 7/6/2024 ఇంక్లూజన్ ఆఫ్ రిలీజియస్ స్టేటస్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఇన్ క్యాస్ట్ సెన్సెస్ ఇన్ తెలంగాణ స్టేట్. మీరు దళిత క్రిస్టియన్లు దళిత ముస్లింల లెక్కలు తీయండి అని చెప్పేసి నేను 7/6/2024 ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి. ఇది చెత్తబుట్టలో పడేసిండు. ఎందుకు తీయలే లెక్క? ఎందుకు తీయలే? ముస్లింల లెక్క ఎట్లా తీసిండు? ముస్లింల కులం లేదా? ముస్లింలలో కులం లేదా? చెప్పండి, లేదా? మరి ఉన్నాక ముస్లింల లెక్క ఎట్లా తీసిండు? మీ లెక్క ఎందుకు తీయలే? మీ లెక్క ఎందుకు తీయలేదంటే మీ ఊళ్ళో ఓడగొట్టే దమ్ము మీకు ఎవరికి లేదు. కాంగ్రెస్ను కానీ బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ ఓడగొట్టే దమ్ము ఒక్క క్రైస్తవ నాయకునికి ఎవరికి లేదు. ఎవడో అనే మేడం జస్ట్ ఏదైనా తెలంగాణ భాష నేను వేరే విధంగా ఫీల్ కాకండి దయచేసి. ఎవరికి లేదు.
ఎందుకు భయపడతాడంటే నీకు ఎవడు 98లో 1998లో ఇదే చంద్రబాబు నాయుడు దళిత క్రైస్తవులకు మీరు ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వద్దని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ జారీ చేశాడు. అప్పుడు ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందా? మరి దాని మీద ఎందుకు కొట్లాట రాలే? 98 నుండి ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతుంది. మీకు వరంగల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మీకు ఒకటి చూపెడతాను నేను. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన సర్క్యులర్ ఏంటంటే 2015లో వచ్చింది సర్క్యులర్ నంబర్ CMRO 115/2014లో ఇది ఒక సర్క్యులర్ వచ్చింది. దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ అండ్ దేర్ ప్రోగ్రెసివ్ ఫాల్ అండర్ ది కేటగిరీ ఆఫ్ ది BCC. మీరు BCC మాత్రమే ఇవ్వండి వాళ్ళకు అని చెప్పి 2014లో ఒక సర్క్యులర్ వచ్చింది. మరి 2014లోనే ఏం మాట్లాడలేము మనం. BCC సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి ఇదే తెలంగాణ గవర్నమెంట్ తెచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ సర్క్యులర్ తెచ్చింది బేస్డ్ ఆన్ చంద్రబాబు నాయుడు. మరి ఎందుకు మాట్లాడలేదు మన వాళ్ళు? అరే మేము ఎట్లా BCC తీసుకుంటారు బై, మా మతం మారుతుంది కానీ మా కులం మారతలేదు, మాకెందుకు BCC అని ఎందుకు కొట్లాట స్టార్ట్ కాలేదు? ఏం క్రైస్తవ సంఘాలు ఏం చేసినాయి అంటున్నా, ఎందుకు మాట్లాడలేదంటున్నా. ఇంకొకటి, నేను 6/1/2025 రోజు శ్రీత గౌరవనీయుల జస్టిస్ షమీం అఖ్తర్ గారికి ఏకసభ్య కమిషన్ ఆయనకు రిటర్న్గా నేను ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. వర్గీకరణలో దళిత క్రైస్తవులను చేర్చండి, దళిత ముస్లింలు క్రైస్తవులను చేర్చండి అని. కుల వ్యవస్థలో అంటరానితనము వివక్షత కారణంగా హిందూ దేవాలయాల్లోకి దళితులను రానియని కారణంగా రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ భారత రాజ్యాంగం అధికరణ 25-26 ప్రకారంగా దళితులకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇస్లాం క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన వాళ్ళ కుల వ్యవస్థ అంటరానితనం పోవడం లేదు. అందుకే క్రైస్తవ ఇస్లాం మతంలోకి మారిన ఓసీలకు, బీసీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినట్టే, అలాగే బుద్ధిస్టులకు, సిక్కులకు కల్పించినట్టే దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు కూడా కల్పించండి. ఈ వర్గీకరణ చట్టాన్ని వాళ్ళకు కూడా వర్తింప చేయండి అని చెప్పి నేను రిటర్న్గా జస్టిస్ షమీం అఖ్తర్కు ఆయన ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 6/1/2025. మరి చేసిండ్రా వాళ్ళు? వర్గీకరణ చట్టం అమలైందా మనకు? వర్గీకరణ చట్టం దళిత క్రైస్తవులకు అమలైందా? ఎందుకు కాలే? మరి కాకపోతే 30 ఏళ్ళ పోరాట ఫలితము 85% ఉన్న దళితులకు క్రైస్తవులే ఉన్నారు కదా. అందులో మాదిగలంతా క్రైస్తవులేనా కాదా? 80% క్రైస్తవులే. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది ఓపెన్ ఫ్యాక్టు. తెలంగాణలో, ఆంధ్రలో అయితే 90% ఉండొచ్చు నాకు తెలిసి. ఆంధ్రలో అయితే 90% ఉన్నారు. అందులో మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు. వర్గీకరణ చట్టంలో వాళ్ళకు వర్తించదు. మరి నీ 30 ఏళ్ళ పోరాట ఫలితంగా నీ తెచ్చిన వర్గీకరణ చట్టము నీ 80% ఉన్న తెలంగాణలో 80% ఉన్న మాదిగలకు వర్తించదు, ఆంధ్రలో 90% ఉన్న అక్కడ ఉన్న మాదిగలకు వర్తించదు, మాలలకు వర్తించదు. మరి ఎందుకని నీ చట్టం? ఇక ఎవరి కోసం నీ చట్టం? 30 ఏళ్ళ పోరాటం అని చెప్పి పార్లమెంట్లో చట్టం అని చెప్పి పార్లమెంట్లో చట్టం వచ్చిందా? షాబానో కేసులో ముస్లిమ్స్, ఒక షాబానో కేసులో తమ్ముడు లా స్టూడెంట్, ఆఫ్టర్ ఆల్ ఏంటిది అది కేసు? అది కేవలం ఒక మహిళకు భరణం ఇవ్వాలి అంతే. భరణము ఈమని చెప్పి ఒక మహిళ నాకు విడాకులు ఇచ్చిండు నా భర్త అన్యాయంగా, నాకు కూడా హిందూ మహిళ లాగానే భరణం ఇవ్వండి అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? భరణం ఇవ్వండి అని చెప్పి, హిందూ మహిళ లాగానే ముస్లిం మహిళకు కూడా భరణం ఇవ్వండి అని చెప్పి వాటర్ కానీ ఇచ్చిందా? భరణము ఇవ్వలేదు. దేశమంతా పెద్ద ఎత్తున ముస్లింలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను రాటిఫై చేసిండ్రు. ఏదైనా ఇంతకన్నా సుప్రీంకోర్టులో అక్కడికి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు ఇవాళ చింతాడ ఆనందుది ఏమైంది, ఆమెను ఎస్సీ హోదా రద్దు చేయండి అంటే కూడా సప్పు లేదేంది? ఒక మహిళకు భరణం ఇవ్వకపోతే అంత పెద్ద ఉద్యమం దేశవ్యాప్తంగా వచ్చిందే. మరి దారుణంగా చంపేస్తే ప్రవీణ్ పగడాలను ఎందుకు రాలేదండి? క్రైస్తవుడు కాదా ప్రవీణ్ పగడాల? అంటే క్రైస్తవుల్లో చైతన్యం లేదు. దీన్ని ఒప్పుకొని తీరాలా? క్రైస్తవులు, దళిత క్రైస్తవుల్లో చైతన్యం లేదు. మీరు ఎవరిని ఓడగొట్టలేరు.
మీరు ఎవరిని ఓడగొట్టలేరు. మీ మాట ఎవడింటండి? ఎందుకు వినాలండి? మీ వల్ల ఎవడన్నా ఓడిపోతాడు అన్నప్పుడు ముస్లింల వల్ల ఓడిపోతాడని చెప్పేసి ప్రతి పార్టీ భయపడి ఇలా జోలికి పోరు. అక్కడ ఒక్కరి జోలికి పోతారా? పోరు. ఇవాళ ఎందుకు మాట్లాడలే? ఒక్క జీరో. నీ క్యాస్ట్ సెన్సెస్లో నీ దళిత క్రైస్తవులు జీరో. నీకు ఎవడెందుకు టికెట్ ఇస్తాడండి? 119 సీట్లలో దళిత క్రైస్తవునికి ఒక సీట్ ఇచ్చిండా? ఆయన హిందూ సర్టిఫికేట్ ఉంటే తప్పియాడు. ఇచ్చిరా ఎవడన్నా? క్రైస్తవుడు ముస్లిం అనేవాడు డైరెక్ట్గా తెచ్చుకున్నాడు సీటు. ఓపెన్ కేటగిరీలో పోటీ చేసిండాడు, గెలిచిండు. బ్రాహ్మణుల కంటే ఈ భారతదేశంలో బ్రాహ్మణుల కంటే ఎక్కువ చదువుకుంది క్రైస్తవులు. ఇది ఫ్యాక్టా కదా? బ్రాహ్మణుల కంటే అమెరికాలో సెటిల్ అయింది ఎక్కువ మంది క్రైస్తవులు. ఇది ఫ్యాక్టా కదా? అందులో దళిత క్రైస్తవులు ఎక్కువ మంది. ఇది ఫ్యాక్టా కాదా? అదే మిషనరీలు వచ్చి పాపం ఎక్కడో పుట్టిన వాళ్ళు, ఎక్కడో చావాల్సిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కుటుంబాలని వదిలి ఇక్కడికి వచ్చి నీ బానిసత్వాన్ని నిర్మూలన చేస్తే, నీకు చదివిస్తే, నీకు చర్చి పెడితే, నిన్ను పాస్టర్ని చేస్తే దాన్ని నిలబెట్టుకునే పరిస్థితే నీ లోపల లేదు. వాళ్ళు ఇచ్చే భూములను, లక్షల ఎకరాల భూములు, కోట్ల విలువ చేసే భూములన్నీ అన్యాక్రాంతంగా అమ్ముకునే చరిత్ర మీది, మనది. మనం ఇవాళ మాట్లాడే పరిస్థితి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దళిత క్రైస్తవులారా, దళిత క్రైస్తవులారా, ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవాళ నీ పేరు నా పేరు 33 ఏళ్ళుగా చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ నా తల్లికి ఉందంటే, నా తండ్రికి ఉందంటే అసలు ఎంత సిగ్గుచేటు ఏ దేశంలో లేదు. ఇంత నిర్బంధం, ఇంత బానిసత్వం ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉందా? ఒకవైపు భారత రాజ్యాంగము నీకు 25 అధికరణ ప్రకారం మత స్వేచ్ఛ ఇస్తుంది, మరొక వైపు రద్దు చేస్తుందా? అదే భారత రాజ్యాంగం 1950 ఆర్డర్ ద్వారా. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఏ దేశంలోనైనా మత స్వేచ్ఛను ఒక రాజ్యాంగమే, ఏ రాజ్యాంగం అయితే ఇచ్చిందో అదే రాజ్యాంగము రద్దు చేసిందా? మరి చేయనప్పుడు ఈ భారత రాజ్యాంగం ఎట్లా రద్దు చేస్తుంది? ఎక్కడ ఉంది అసలు? ఎక్కడ ఉంది హిందూ మతం అనే పదం? అసలు ఉందా ఎక్కడన్నా? ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా. కొంచెం టైం తీసుకున్న పర్వాలేదు, మీకు కొంచెం చదివి వినిపిస్తా. ఎందుకంటే చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల నిజంగానే కావచ్చేమో అనుకుంటున్నారు చాలా వరకు. ఆర్టికల్ 341 అనేది చాలా కీలకం. ఇందులో దాంట్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన విషయం ఉంటుంది. షెడ్యూల్ కులాలు అంటే ఎవరు అనేది ఇక్కడ నిర్వచనం. మీడియా మిత్రులారా, మీరు కూడా దయచేసి ఇవాళ మీరు కూడా కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ చేయాలి. రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రంలోనూ లేక కేంద్రపాలిత ప్రాంతంకు సంబంధించి, మరియు కేంద్రపాలిత ప్రాంతం కూడా ఒక రాష్ట్రమైనప్పుడు దాని గవర్నర్తో సంప్రదించి తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రము లేదా సందర్భానుసారంగా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఈ రాజ్యాంగము ప్రయోజన నిమిత్తము షెడ్యూల్ కులాలుగా భావించవలసి వచ్చినప్పుడు కులాలను, జాతులను లేదా తెగలను, లేక ఆ కులాలను లేదా జాతులను, తెగలను భాగం లేదా అందలి జన సమూహాలను నిర్దేశించవచ్చును. ఎవరు చేయాలి పని? రాష్ట్రపతి చేస్తాడు. ఇందులో ఎక్కడైనా హిందూ మతం ఉన్న వాళ్ళని ఉందా? ఎక్కడైనా ఉందా? తర్వాత ఆర్టికల్ 366 క్లాస్ 24లో కూడా షెడ్యూల్ కులాల నిర్వచనం ఉంది. అది కూడా చదివి వినిపిస్తా దయచేసి. షెడ్యూల్ కులాలు అనగా ఈ రాజ్యాంగం ప్రయోజనాల కోసము రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కింద షెడ్యూల్ కులాలుగా భావించబడినట్టు అట్టి కులాలు, జాతులు లేదా తెగలు, అట్టి కులాలు, జాతులు లేదా తెగలు వాటి భాగములు లేదా గ్రూపులని అర్థం. అంతేగాని ఇక్కడ హిందూ మతం గ్రూపు, క్రైస్తవ మతం గ్రూపు, ఇస్లాం మతం గ్రూప్ అనుందా? మరి లేనప్పుడు 1950 ఆర్డర్ ఎట్లా వచ్చింది? రాజ్యాంగంలోనే లేదండి. ఇక్కడ ఆర్టికల్ 15, 16, 17లో లేదు. క్లోజ్ అయిందా టైమా? ఒక్కసారి ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను నేను. ఒక 5 minutesలో క్లోజ్. పర్లే ఒక 5 minutesలో క్లోజ్ చేస్తా. ఎట్లయినా మనోడు కూడా మాట్లాడాలిగా. ఇవాళ ఆర్టికల్ 14, 15, 16లో ఎక్కడ కూడా హిందూ మత దళితులపై షెడ్యూల్ కులాలకని లేదు. ఆర్టికల్ 341లో లేదు. ఆర్టికల్ 366 క్లాస్ 24లో లేదు. అలాగే ఆర్టికల్ 330, 338 ఎమ్మెల్యే ఎంపీలలో లేదు. ఎక్కడ లేదు రాజ్యాంగంలో. మరి ఇది ఎట్లా వచ్చిందండి ఆర్డర్? 1950 ఆర్డర్ ఎట్లా వచ్చింది? అది కావాలని కుట్ర. ఎప్పుడైతే చింతాడ ఆనంద్ కేసులో కుట్ర జరిగినట్టుగానే 1 yearలోనే జడ్జిమెంట్ వచ్చినట్టుగానే రాజ్యాంగ నిర్మాణంలో ఎక్కడ లేదు. అంబేద్కర్ ఒప్పుకోలేదు, బాబు జగజ్జీవన్ రావు ఒప్పుకోలేదు మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని.
సభ్యులు ఎవరు ఒప్పుకోలేదు, షెడ్యూల్ కులాల సభ్యులు ఎవరు ఒప్పుకోలేదు. రాజ్యాంగం ఆమోదించబడ్డది జనవరి 26, 1950. అక్కడెక్కడా లేదు. ఉందా? ఎక్కడన్నా చూపెట్టండి. ఇక్కడెక్కడ నేను 20 ఏళ్ళుగా రాజ్యాంగాన్ని బోధించిన ఉస్మానియాలో. మొన్ననే రాజీనామా చేసిన 2 ఏళ్ల క్రితం. ఏ రాజ్యాంగ పుస్తకంలో 1950 ఆర్డర్ లేదు. ఏ రాజ్యాంగ పుస్తకంలో. నేను ఇంగ్లీష్ పుస్తకాలు రిఫర్ చేసిన ఒక 50, తెలుగు పుస్తకాలు రిఫర్ చేసిన ఒక 20. ఎక్కడ కూడా 1950 ఆర్డర్ లేదు. మరి ఒకవేళ రాజ్యాంగంలోనే వస్తే ఎందుకు లేదు? ప్రింట్ ఎందుకు కాలేదు? ఆర్టీఐలో ఈ మధ్య కాలంలో ఈ ఇష్యూ బాగా జరుగుతున్నప్పుడు ఒక అభ్యర్థి అడిగాడు, 1950 ఆర్డర్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా, మీరు ఎట్లా సుప్రీంకోర్టు హైకోర్టులో ఎట్లా జడ్జిమెంట్ ఇస్తున్నాయి, దేని బేస్ చేసుగా ఇస్తున్నాయి, మీ దగ్గర ఉన్న ఆధారం పంపండి అంటే మా దగ్గర అది లేదంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది రిప్లై. మరి అది లేనప్పుడు నువ్వు సుప్రీంకోర్టుకు ఎట్లా ఇస్తావే అఫిడవిట్? దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వద్దని ఎట్లా ఇస్తావు? ప్రధానమంత్రి 2 సార్లు మోడీ 2 సార్లు సుప్రీంకోర్టుకు కేసు వచ్చి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, చింతాడ ఆనంద్ కేసు వచ్చినప్పుడు, అంతకుముందు వీళ్ళ కేసు వచ్చినప్పుడు 2 సార్లు అఫిడవిట్ ఇచ్చాడు. ఏమని? దళిత క్రైస్తవులకు మేము రిజర్వేషన్లకు ఒప్పుకోము, ఎస్సీ హోదాను ఒప్పుకోమని చెప్పాడు. ఎవరు? నరేంద్ర మోడీ. ఆ మోడీని ఒక్క మాట్లాంటాడు ఒక నాయకుడు, ఒక్క మాట అంటలేడు. ఆయన ఇచ్చిండు సుప్రీంకోర్టుకు. ఆయన ఇచ్చిన వల్లనే సుప్రీంకోర్టు తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. మరి అట్లాంటి పరిస్థితులలో రాజ్యాంగంలో లేనప్పుడు 1950 ఆర్డర్ అనేది కుట్రపూరితంగా వచ్చినప్పుడు అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమా కాదా? మరి విరుద్ధమైనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైంది. చివరికి పార్లమెంటు కూడా చట్టం చేసే అధికారం లేదని చెప్పింది సుప్రీంకోర్టు. ఈవెన్ సుసాయి కేసులో 1985లోనే 3 జడ్జిలు మీరు మతం మారినా కులం మారతలేదు కాబట్టి ఆ కులపరమైన రిజర్వేషన్లు రద్దు కావనిచ్చింది. కానీ నిన్న ఆనంద్ కేసులో ఇద్దరే ఇచ్చింది జడ్జిమెంట్. మరి ఎవరు చెల్లుతుంది? 3 చెల్లుతుందా? 2 చెల్లుతుందా? మరి ఎందుకు భయపడుతున్నారు మీరు? 3ది చెల్లుతుంది. ఇవాళ సుప్రీంకోర్టులో ఆ 3 జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మళ్ళీ ఇస్తున్నాం. మనం మళ్ళీ వేస్తున్నాం. ఇవాళ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దళిత క్రైస్తవులు రాజకీయ నిర్ణయం తీసుకోండి దయచేసి. అయిపోయింది. నన్ను పిలవద్దు, పిలిస్తే మాట్లాడేయాలి. నేను అందుకే అప్పుడే తొందరగా వెళ్ళిపోతాను చెప్పిన. ఇవాళ ఆర్పిఐ పార్టీగా జాతీయ స్థాయిలో ఇవాళ మేము ఢిల్లీలో ఈ అంశం మీద మహాధర్నా ప్లాన్ చేశాం. ఇదే అంశం మీద ఆర్పిఐ పార్టీగా మిమ్మల్ని అందరూ పిలుస్తాం. ఇదే అంశం మీద ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్ సదస్సు ప్లస్ మహాధర్నా ఎక్కడ జంతర్ మంతర్ దగ్గర. ఎందుకు అంటే బుద్ధిస్టులకు ఇచ్చారు. ఓకే, మీరు కుట్రపూరితంగా తెచ్చిన ఆర్డర్ అయినా పర్లేదు, బుద్ధిస్టులకు అయితే ఇచ్చారుగా, ఉద్యమం వల్లనే ఇచ్చారుగా. అలాగే సిక్కులకు ఇచ్చారు, ఉద్యమం వల్ల ఇచ్చారుగా. మరి క్రైస్తవులకు ఎందుకు ఇయ్యారు? ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? పోరాటం చేసినప్పుడు ఇస్తారు. వాళ్ళని ఓడగొడతామన్నప్పుడు ఇస్తారు. వాళ్ళని ఓడగొడతారు ఈ క్రైస్తవులు ఇవ్వకపోతే అన్నప్పుడు ఇస్తారు. మరి అది చేయాలి. ఆ సత్తా మనకుందా? మన ప్రదర్శన రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపియనీయం అని ఇవాళ బల్లె గుద్ది కాంగ్రెస్ మన దళిత క్రైస్తవులు నిర్ణయం తీసుకుంటారా? మా గనుక మీరు హోదా ఇవ్వకపోతే బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయమని చెప్పి ప్రతి పార్లమెంటు సభ్యుని ఇంటి ముంగట దండోరా వేయడానికి దళిత క్రైస్తవులు రెడీగా ఉన్నారా? ఇంటి ముంగటేద్దాం ధర్నా, దండోరేద్దాం. ఎవడు ఉచ్చబోసుకోవద్దు. వాని ఇంటి ముంగట దప్పు మోగుతూనే ఉండాలి. దప్పులు మన దప్పులు 1,00,000 దప్పులు అన్నాడు కదా అన్నాడు కదా. అప్పుడు మనం ఇప్పుడు కొడదాం 1,00,000 దప్పులు. ఇప్పుడు కొడదాం దళిత క్రైస్తవుల కోసం, హక్కుల కోసం మా 1,00,000 దప్పులను మోగిద్దాం అంటున్నా. బీజేపీ ఎంపీల ముంగట, కాంగ్రెస్ ఎంపీల ముంగట, ఇండ్ల ముంగట కూడా. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు నోరు తెరతలేదు. అరే మాకు అనుకూలంగా ఉంటుందని అనుకున్న పార్టీ కూడా నోరు తెరతలేదు. మేము ఓట్లేసిన పార్టీ కూడా నోరు తెరతలేదు. మా దళిత క్రైస్తవులంతా కాంగ్రెస్ కోటేసి గెలిపిస్తే నోరు తెరవకపోతే నువ్వు మావిడి ఎట్లయితావు? అసెంబ్లీ తీర్మానం చేయలేవు నువ్వు ఇంతవరకు. నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసి ఎందుకు పంపలేదు? 42% బీసీల కోసం మాత్రం పంపినవే కేంద్రానికి. మరి మా దళిత క్రైస్తవుల గురించి ఎందుకు పంపలేను? ఎందుకు తీర్మానం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా వీళ్ళు మాకే ఓటెత్తారు, మమ్మల్ని గెలిపిస్తారు. కాబట్టి మేము తీర్మానం చేసినా చేయకపోయినా వీళ్ళ వల్ల ఏది లేదనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాలి. బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా
దళిత క్రైస్తవుల గురించి మాట్లాడే పార్టీతో మాత్రమే మీరు కలిసి రావాలి. మా పార్టీ రెడీగా ఉంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 50% సీట్లు దళిత క్రైస్తవులకు ఇస్తాం. వచ్చే జిఎంసీ ఎన్నికల్లో 50% సీట్లు దళిత క్రైస్తవులకు ఇస్తాం. మీరు రెడీగండి, దయచేసి రెడీగండి. అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ రానున్న రోజులలో ఖచ్చితంగా మా పార్టీ దళిత క్రైస్తవుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతుంది. సుప్రీంకోర్టులో కొట్లాడుతుంది, పార్లమెంటు ఎదుట కొట్లాడుతుంది, అట్లాగే ధర్నా చేస్తుంది. ఇవాళ మీకు రేపు టికెట్లు కూడా ఇస్తుంది, రాజ్యాధికారంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తుంది. అందుకే ఆ విషయాలు చెప్పడానికి నేను వచ్చాను. తప్పకుండా తమ్ముడు నాకంటే పెద్దోడు చిన్నోడు తెలియదు తమ్ముడు ఇవాళ ఆంధ్రలో బాగా క్రైస్తవులు ఉంటారు. ప్రధానంగా మనం మొబిలైజ్ చేయాల్సింది ఎక్కడ అంటే ఆంధ్రలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు, మాదిగలైనా మాలలైనా. ఇవాళ తెలంగాణ కంటే కూడా ఇద్దరు కలిస్తే ఇంకా బాగుంటుంది. ఆంధ్ర తెలంగాణ కలిస్తే దళిత క్రైస్తవులు, దళితులే అక్కడ మాలమాది ఉండదు. ఇక దయచేసి దళిత క్రైస్తవులే వాళ్ళు వీళ్ళని కలిసి చలో ఢిల్లీ పెడదాం. చలో ఢిల్లీకి 1,00,000 మందిని తరలిద్దాం. 1,00,000 మందిని తరలిద్దాం. మన సత్తా ఏందో ఒకసారి బీజేపీకి చూపెడదాం. మీరు చేస్తారా కొడుక, మాకు హోదా ఇస్తారా, లేదంటే మిమ్మల్ని క్లోజ్ చేయాలా, అడుగు పెట్టనీయకుండా ఉండాలా, మిమ్మల్ని ఓడగొట్టాలనే ఒక ఏకవాక్య తీర్మానంతో, ఏకవాక్య ఉద్యమంతో రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా దిగొస్తుంది. అప్పుడు మాత్రమే మన యొక్క సమస్యలు పరిష్కారం అయితే అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చట్టపరంగా కూడా సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ నేను 83 పేజీల మొత్తం డ్రాఫ్ట్ రెడీ చేసి పెట్టాను. దీన్ని కూడా వేస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి ఎవరు భయపడకుండా డినామినేషన్లకు అతీతంగా మనం చలో ఢిల్లీ ప్రోగ్రాం పెడదాం. అది మన బ్రహ్మయ్య నాయకత్వంలో చేస్తే నాకేం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేద్దామని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై జీసస్. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కడపాల మల్లేష్ గారు ఎక్స్ కార్పొరేటర్ గారిని ఒకసారి పరిచయం కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అంజీ దళిత నాయకులు ఒకసారి సభకు పరిచయం కావాల్సిందిగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పిఎస్ కన్వీనర్ నండు నరసింహమాది గారికి, అదేవిధంగా అందరినీ ఐక్యపరచడం కోసం కృషి చేసినటువంటి తమ్ముడు అశోక్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అన్న గాలి వినోద్ కుమార్ గారికి, మత్తయ్య అన్నకు, విజయ్ కుమార్ అన్నకు, అన్న మా ప్రకాశం జిల్లా వాసి అన్న పేరు అన్న దిలీప్ అన్న గారికి, చాలా చక్కగా మాట్లాడు ప్రభాకర్ అన్న, సోదరుడు రాజేంద్ర, అందరికీ కూడా పేరు పేరున సామాజిక నమస్కారాలు. వాస్తవానికి ఈ సమావేశము ముందే జరుగుండాల్సింది మన సంఘం ఆధ్వర్యంలో. కానీ సుప్రీంకోర్టు తీర్పు 24 రాగానే రాష్ట్ర కార్యవర్గ సమావేశం 20వ తారీఖున నెల్లూరులో ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలోనే దళితులు క్రైస్తవులుగా మారితే, క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పుని ఖండిస్తూ తీర్మానం కూడా చేశాం. అనంతరం తెనాలిలో ఒక సమావేశంలో కూడా నేను దళిత క్రైస్తవులకి ఈ సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ ఎస్సీ హోదా ఇవ్వాలని మన సోదరులు విజయ్ కుమార్ అన్న గారు మాట్లాడినట్టు 1950లో గణతంత్రం వస్తే జనవరి 26 అమల్లోకి వస్తే 1950 ఆగస్టు 10న ఈ రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చింది. అంటే 1950లోనే ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చిందో ఆనాటి నుండే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ రద్దు చేయాలని, ఎస్సీల రిజర్వేషన్ శాతం తగ్గించాలని కుట్రకు తెరదీసింది ఆనాటి పాలక ప్రభుత్వం. ఆ రోజు ఎవరన్నా ఉండి అయితే అదే క్రమంలో పరంపరలో తర్వాత 1953లో కాగా కలేష్కర్ కమిషన్ పట్టం, ఆ తర్వాత 1965లో కుమార్ పిల్లై కమిటీ పట్టం, ఆ తర్వాత మన రంగనాథ్ మిశ్రా కమిషన్ పట్టం, సచార్ కమిటీ పట్టం, దేశ్ముఖ్ కమిటీ పట్టం, ఇవన్నీ కూడా దాదాపు 6 కమిటీల అధ్యయనం కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, వాళ్ళ మతం మారినంత మాత్రాన వాళ్ళ సామాజిక హోదా మారలేదు అని చెప్పని స్పష్టం చేస్తూ కమిషన్ నివేదికలు ఉన్నప్పటికీ కూడా మరలా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ 2022న కేజీ బాలకృష్ణన్ గారితో ఒక కమిషన్ వేసింది.
ఇప్పుడు నేను విజయ్ కుమార్ అన్న వినోదంతో మాట్లాడుకునే క్రమంలో ఆల్రెడీ ఒక కమిషన్ ఉంది. ఆ కమిషన్ స్పష్టంగా చెప్పింది, రంగనాథ్ మిశ్రా కమిషన్ ఎస్సీ హోదా ఇవ్వాలని. మరి ఆ కమిషన్ ఉండగా మళ్ళీ ఈ కమిషన్ ఎందుకు పడింది? ఆ కమిషన్ పనికిరాదు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చెప్పాడు. అంటే ఈ కమిషన్ వేయడం వెనక ఉద్దేశం ఏంది? ఒక మాటలో చెప్పాలంటే అన్న చెప్పినట్టు చింతాడ ఆనందని అడ్డం పెట్టుకొని మనకు ఉండబడినటువంటి ఎస్సీలకు ఉండబడినటువంటి హక్కుల్ని, ఎస్సీలకు ఉండబడిన రిజర్వేషన్ శాతాన్ని, ఎస్సీ జనాభాని తగ్గించి దళితులు మొత్తం కూడా క్రైస్తవులకు వెళ్తే వాళ్ళు క్రైస్తవులు అవుతారు కనుక దళిత జనాభాని తగ్గించి ఎస్సీ రిజర్వేషన్లు లేకుండా చేసేటటువంటి కుట్రకి కేంద్ర ప్రభుత్వం తెరదీసింది. ఆ తెరదీసిందనడానికి ప్రధాన మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు అమిత్ షా మాట్లాడతాడు. ఏమని? అంబేద్కర్ 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 అని ఉచ్చరిస్తున్నారు. అంబేద్కర్ బదులు రాముడి పేరు కృష్ణుడి పేరు మీరు ఉచ్చరిస్తే మీకు పుణ్యమన్నా వస్తుంది అని చెప్పని మాట్లాడిన విషయాన్ని. అదే కర్ణాటకకు సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడతాడు. 400 ఎంపీ స్థానాలు మాకు వస్తే మేము భారత రాజ్యాంగాన్ని మార్చేసి మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మేము ముందుకు తీసుకొస్తాము అని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎజెండా ఏంటంటే, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అనుకుంటే ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏంటంటే, ఇందాక తమ్ముడు సోదరులు చెప్పారు, ఈ దేశంలో ఒకే ఎజెండా ఉండాలి, ఈ దేశంలో ఒకే మతం ఉండాలి, ఈ దేశం అందరూ కూడా ఒకే దీనిలో ఉండాలి తప్పనిచ్చి ఈ దేశంలో భిన్నత్వం ఉండకూడదు, ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు, ఈ దేశంలో జైనులు ఉండకూడదు, బౌద్ధులు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. ఈ దేశంలో ఉంటే ప్రతి ఒక్కడు హిందువై ఉండాలి, ఆ హిందువే ఈ దేశంలో ఉండాలనేటువంటి ఏదైతే ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండా ఉందో ఆ ఎజెండాని అమలు చేయడంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించిన తర్వాత ఈ తీర్పు పట్ల మనం దళితులను ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది, క్రైస్తవ సమాజాన్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముడు రాజేంద్ర చక్కగా చెప్పాడు. పాస్టర్లందరూ కూడా మా ఇంట్లో మా చిన్నమ్మోళ్ళు ఉంటారు, మా చిన్నాన్న పెద్దలు చదువుకోలేదు, మా చిన్న ఏం చదువుకోలేదు, చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్తే వాళ్ళు ఏమంటారు? అయ్యా మీరు అన్నిలు అయ్యా మీకేం తెలియదు అంటారు. అంటే నేను అందుకే రాజేంద్ర మాట్లాడి చప్పట్లు కొట్టాను. మా చిన్నమ్మ మా సొంత మా అమ్మ చెల్లి దానికి పట్టబడి అక్షరం మొక్క లేదు, మా చిన్నాన్నకి పట్టబడి అక్షరం మొక్క లేదు, చర్చికి వెళ్తారు, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు. అయ్యా బొట్టు పెడితే మేము రామయ్య, అది పెడితే ఇది రామయ్య, పాకిస్తే మేము రామయ్య, ఒక్కిస్తే మేము రామయ్య, పండిస్తే మేము రామయ్య అని చెప్పడంతో పాటు మీరు అన్నిలయ్యా మీ దగ్గరికి మేము ఎట్టొస్తామని చెప్పని మనం మాట్లాడుతుంటారు. అంటే ఈ అంశం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ సమాజంలో తెలిసి తెలియనితనంతో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నటువంటి మనం తెలిసి తెలియనితనంతో మిడిమిడి జ్ఞానంతో ఈరోజు క్రైస్తవ మత ప్రచారకులకు పాస్టర్లుగా మనోళ్ళు కొంతమంది మారడం, అది కొంత ఒక పరిధికి పరిమితం అవడంతో మనల్ని జీసస్ క్రైస్ట్ని మాలామాదిగలను దేవుడు చేసేస్తారు. కానీ జీసస్ క్రైస్ట్ని మాత్రం సమాజానికి మనకు తీసుకొచ్చిన దగ్గర ఉండబడినటువంటి బ్రాహ్మణులు మాత్రం ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన జీవితాలు అనిపిస్తున్నారు. ఒకసారి ఉండబడిన మనందరూ కూర్చుంటే మన జీవితాలని, పాస్టర్ల జీవితాలని, లేదంటే అనిల్ కుమార్ జీవితాన్నో, లేదంటే మన కల్వర్ టెంపుల్ ఆయన పేరు ఏం పేరు సతీష్ కుమార్ లాంటి వాళ్ళను వీళ్ళను చూస్తే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, దళితులకు ఉండబడిన పాస్టర్లు మనం ఏ విధంగా ఉన్నామో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సరే, అయినప్పుడు కూడా ఆ అంశాన్ని ఒక్క నిమిషం అంటే మనం పక్కన పెట్టుకొని ముందుకెళ్లే క్రమంలో వెళ్తే, నేను ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అన్న దగ్గరికి వచ్చేటప్పటికే ఒక క్లారిటీ ఇస్తాను. మత్తయ్య అన్న వాళ్ళు మాట్లాడే క్రమంలో నేను ఒక విషయాన్ని ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను మీకు. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నేను ప్రెస్లో అయిన తర్వాత ఈడుండబడినటువంటి మన పెద్ద నాయకుడు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఇదే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాడు. ఇదే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన తర్వాత గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం గారిని వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చూసిన తర్వాత జనరల్గా మీరు కూడా అనుకుంటారు, ఇప్పుడు ఇందాక మత్తయ్య మాట్లాడాడు, మన సోదరులు ప్రకాష్ గారు మాట్లాడారు, మేమందరం వాడికి వెళ్ళేవని. మేమందరం మీకు చిన్న చితక నాయకుల్లా కనపడతాం. అంటే అంత పెద్ద నాయకుడిని సమాజంలో మనం చేసాం కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాము, ఆయన మాట్లాడేది మనము దళిత క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారనే ఆశతోటి ఈ పాస్టర్లందరూ కూడా కొంత దగ్గరికి వెళ్ళడం జరిగింది. సరే, ఇది వెళ్ళడానికి ముందు ఆయన ఒక విలేకరుల సమావేశాన్ని ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాడు. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడిన దాన్ని నేను ఒకసారి విన్నాను. జనరల్గా అంటే నేను చెప్తాను అన్నట్టు, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళాల,
నేను ఇంతవరకు ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు. అంటే ఏదైనా కార్యక్రమాలు అప్పుడు పోయి కూర్చోవడం అంట తప్పనిచ్చి బైబిల్ సంకన పట్టుకొని పోయి చర్చికి వెళ్ళి వాక్యం అన్న చరిత్ర లేదు. అట్టని చెప్పి నేను చర్చికి వెళ్తాను, తిరుపతి వెళ్తాను, కంచికి వెళ్ళాను, కామాక్షికి వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళి అన్నీ వెళ్తాను. అటు ఇస్లాం మసీదులు కూడా వెళ్తాం. అదే నాకు అన్ని మతాల మీద ఉండబడినటువంటి గౌరవం. అదొక అంశం పెట్టుకుంటే మా ఇంటి పక్కనే చర్చి ఉంటుంది మా ఈదుమూడిలో. చిన్నప్పటి నుంచి ఆ ఇంటూ వచ్చాం. ఆ తర్వాత 6వ తరగతి రాగానే నేను ఏవిఎం హై స్కూల్లో చేరాను. ఏవిఎం హై స్కూల్లో మాకు ఎన్ని ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది, ఆకాశ ప్రార్థన చేయాల్సింది, బాప్టిస్ట్ చర్చ్ కాబట్టి. సరే ఇవన్నీ అలవాటైన తర్వాత నాకెంతో కొంత బైబిల్ మీద కాస్త అంటే మీరు అందరూ ఉన్నారు, మీతో పోల్చుకుంటే మేము మీ కాలికి గోటికి కూడా సరిపోయినటువంటి వాళ్ళమి, కానీ ఎంతో కొంత అవగాహన ఉంది. అట్లాగే రామాయణ భారతాలు భాగవతాల మీద కూడా ఎంత కొద్దిగా అంటే దాన్ని ఏమంటారు ఒక 5% 10% మనకు అవగాహన ఉంది. దాంతో నేను అసలు చూస్తూ ఉన్నాను ఈయన దీని మీద దళిత క్రైస్తవుల మీద ఏం మాట్లాడతాడు, మాలామాదిగల మీద ఏం మాట్లాడతాడు, లేదంటే వాళ్ళ మీద ఏం మాట్లాడతాడు అని చెప్పి చూస్తే ఆయన మాట్లాడిన విధానం నేను కొద్దిగా మిగిలిన సమాజానికి ఏమో సభాష్ బాగా మాట్లాడారు అనుకుంటారు మనోళ్ళు. ఎందుకంటే మనోడు తిమ్మిని బొమ్మిని చేయగలడు, నక్కని కుక్క చేయగలడు, పందిని నంది చేయగలిగినటువంటి ఆ చాతుర్యం చామత్యం అందరం కూడా మాదిగ జాతి మిగిలిన సమాజం మొత్తం ఇచ్చింది కాబట్టి అబ్బా భలే మాట్లాడారో చప్పట్లు కొట్టారు. కానీ నేను ఒక కోణాన్ని ఎతికాను. అందులో నాకేం కనిపించిందంటే తను చాలా స్పష్టంగా చెప్పాడు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు, మనం కృతాయుగంలో లేం, త్రేతాయుగంలో లేం, ద్వాపర యుగంలో లేం, కలియుగంలో ఉన్నాము, అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యుగంలో ఉన్నాం, అంబేద్కర్ యుగంలో ఉన్నాం. ఆయన అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ఒక అంశాన్ని స్పష్టం చేశాడు. నేను హిందువుని ఏమని చెప్పుకున్నాడు? నేను హిందువుని అని ప్రమోట్ చేసుకున్నాడు. కృష్ణుడు మా బావ, అరుంధతి మా అక్క, జాంబవంతుడు మా అన్న అని చెప్పని చెబుతూ నేను హిందువుని అని ప్రమోట్ చేసుకున్నాడు. ఆ సమావేశంలో ఇక్కడ జరిగినటువంటి విలేకరుల సమావేశంలో నేను హిందువుని అని ప్రమోట్ చేసుకున్నాడు. దళిత క్రైస్తవులు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తే మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి మాట్లాడారు. అన్న మీరు మొత్తన దళిత క్రైస్తవులు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తే మేము మద్దతు ఇస్తామని ఈ వేదిక మీద మాట్లాడాడు. ఆ తర్వాత గుంటూరుకు వచ్చాడు మళ్ళీ హడావుడిగా. గుంటూరులో కూడా రాముడు శంభూకుడు తల నరికాడు, అర్జునుడు ఏకలవ్యుడు బొటనవేలు నరికాడు. ఇవన్నీ కూడా వివక్షతో జరిగినాయి. అసలు ఈ వివక్షంతటి కారణం బ్రాహ్మలు, ఈ వివక్షంతా జరగడానికి కారణం బ్రాహ్మలు అని చెప్పని బ్రాహ్మణులను పట్టుకొని ఎడాపడ మాట్లాడేశారు. నేను ఆలోచించాను, అబ్బా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనేమో నేను హిందూనని ప్రమోట్ చేసుకున్నాడు, ఏడకొచ్చేమో బ్రాహ్మణులు తిడుతున్నాడు, అసలు ఏం జరుగుతుందబ్బా అని చెప్పని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆయన ఏం జరుగుతుందంటే ఈ సమాజంలో ఉండబడిన దళితులని హిందూ దళితులు గాను క్రైస్తవ దళితులు గాను విభజించి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టి బ్రాహ్మణులందరినీ రెచ్చగొట్టి హిందూ సమాజాన్ని ఏకపరిచి హిందువులకి క్రైస్తవులకు మధ్య ఘర్షణకు దారితీయడానికి ఆయన మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని గమనించిన తర్వాత లేదు ఈ విషయాన్ని మనమంతా చూస్తూ ఊరుకోవడానికి లేదు, దీని మీద ముందుకెళ్లాల్సిందే అని చెప్పని ముందుకెళ్లడం కోసం అడుగులేసే క్రమంలో అసలు ఇందాక చింతాడ ఆనంద్ గారు తీర్పిచ్చింది ఎవరు? హరినాథ రెడ్డి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. సరే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండబడి హరినాథ రెడ్డి ఇచ్చాడు. నిజంగా చింతాడ ఆనంద్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే, చింతాడ ఆనంద్కి మనం నిజంగా ధన్యవాదాలు చెప్పాల్సిందే. కారణం ఏంటంటే చింతాడ ఆనంద్కి ఇందాక భారత రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు కుల నిర్మూలన కోరుకున్నాడు. కుల నిర్మూలన బాబాసాహెబ్ అంబేద్కర్కి సాధ్యం కాల. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన సాధ్యం కానప్పుడు ఆయనకి రాజ్యాంగాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి దిశను నిర్దేశించాలనుకున్నప్పుడు కుల నిర్మూలన ఏదైతే కోరుకున్నాడో అది భారత రాజ్యాంగంలో ఈ జాతులకు ఇచ్చాడన్న విషయాన్ని కూడా మనం మర్చిపోద్దని కోరుకుంటున్నాం. దానిలో భాగమే ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? చాలా స్పష్టంగా చెప్తుంది, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషి తనకు నచ్చిన మతాన్ని అనుసరించి ఆచరించవచ్చు అని చెప్పని ఆర్టికల్ 25 చెప్తా ఉంది, భారత రాజ్యాంగం చెప్తుంది. ఇదే భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్స్ ఏదైతున్న ప్రాథమిక హక్కులకి ఉల్లంఘనలిస్తూ ఏ తీర్పులు వచ్చినా ఏ చట్టాలు కూడా చెల్లవని చెప్పని కూడా ఇదే భారత రాజ్యాంగం చెప్తా ఉంది. ఇదే భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నప్పుడు తన ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఆయన కోర్టును ఆశ్రయించాడు. నేను కులానికి నేను క్రైస్తవుడినే, నేను చర్చికి వెళ్ళాను, నేను వెళ్తున్నమాట వస్తమే, కానీ నా కులం మాదిగా లేదు, నా కులం మాల, నేను మాలవుడికి పుట్టాను, నేను మాదిగోడికి పుట్టాను, నా కులం ఎక్కడికి పోతుంది, నేను మతం మారినంత వరకు నా కులం పోదు, నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పని ఆ హక్కుని కాపాడుకోవడం కోసం ఆయన కోర్టు మెట్లెక్కాడు. ఆ కోర్టులో మెక్కిన దాన్ని అక్కడ ఉండబడిన హరినాథ రెడ్డి అన్న చెప్పినట్టు
అంటే రోజుల్లోనే బెంచ్ మీదకి రావడం, సంవత్సరం తిరగ ముందు అక్కడ తీర్పు రావడం, ఆ తీర్పు ఇచ్చింది హరినాథ రెడ్డి, ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం. అదేవిధంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉండబడిన కేసులు అయితే పరిష్కారానికి రావు. కానీ ఈ తీర్పు మీద ఆడ తీర్పు ఇచ్చినటువంటి ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా ఆయన కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండబట్టి ఇది జరిగిన తర్వాత ఒక్క నిమిషం మనం ఆలోచించాల్సి వచ్చింది. ఒకనాడు బాబ్రీ మసీదును కూల్చి రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పని హిందుత్వవాదులు మొత్తం కూడా గొడవ చేస్తున్న సందర్భంలో అక్కడికి వెళ్ళలేక ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టులో కూడా తీర్పు ఎప్పుడు వచ్చింది? బాబ్రీ మసీదు ఘటన జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ తీర్పు ఎప్పుడు వచ్చింది? ఈ భారతీయ జనతా పార్టీ వచ్చినాక వచ్చింది. ఈ భారతీయ జనతా పార్టీ వచ్చినాక సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అక్కడ బాబ్రీ మసీదు లేదు, రామ మందిరం ఉంది, రామ మందిరం నిర్మాణం చేసుకోండి అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఓకే, ఆ తీర్పు ఇప్పించింది భారతీయ జనతా పార్టీ. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ ఇందాక అన్నాడు. అసలు ఎస్సీ వర్గీకరణ పోరాటము 94లో మొదలైంది, 2004లో రద్దయింది. 2004లో ఏమని రద్దయింది? ఈ రాజ్యాంగంలో ఉండబడినట్టు 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్న తీసేయాలన్నది కానీ రాష్ట్రాలకు లేదు, పార్లమెంటులో చట్టం చేసుకోండి అని చెప్పని రద్దయింది. మరి రద్దయినప్పుడు పార్లమెంటులో చట్టం చేయమని చెప్పని 2004 నుంచి 2023 వరకు మనం పోరాటం చేస్తాం. పార్లమెంట్లో చట్టమైందా? కాలా. మరి పార్లమెంట్లో చట్టం కాకుండా సుప్రీంకోర్టులో తీర్పు పెట్టొచ్చింది. మన రద్దు అయినప్పుడే ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వర్గీకరణ రద్దయిందో మనతో పాటు పంజాబ్ వాళ్ళు రద్దయింది. ఆ పంజాబ్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి మన సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టులో పంజాబ్ వాళ్ళు చేసిన న్యాయ పోరాట ఫలితంగా మన తీర్పు వచ్చింది. అయితే ఆ తీర్పును కూడా ఏమని ఉక్కిరికించాడు ఇక్కడ ఉండబడిన నాయకుడు? ఈ తీర్పు ఇవ్వడానికి కారణం ఎవరని చెప్పారు? నరేంద్ర మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, పలానా అని చెప్పి బీజేపీ పెద్దలందరికీ నమస్కారం పెట్టి జరిగింది. మరి అంటే ఎస్సీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టులో ఇప్పించింది బీజేపీ అయితే, లేదు రామ మందిర నిర్మాణాన్ని చేయించింది కూడా సుప్రీంకోర్టులో తీర్పు ఇప్పించింది బీజేపీ అయితే, మరి ఈ రోజు చింతాడ ఆనంద్ కేసులో మరి ఆ తీర్పు ఇచ్చింది ఎవరు? 100% మనువాద ఎజెండాతో పోతుంటే భారతీయ జనతా పార్టీ కాదా? ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండబడినటువంటి వాళ్ళే కదా. మరి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండబడినటువంటి మనువాద ఎజెండాగా ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, హిందువులే ఉండాలనే దుర్మార్గమైన తత్వంతో ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ తీర్పు ఇప్పించిన మాట వాస్తవం. మరి ఇప్పుడు ఎవరి మీద కొట్లాడాలి? మనం ఎవరి మీద కొట్లాడాలి? అధికారంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ మీద కొట్లాడాలి, అధికారంలో బీజేపీ ఉంటే బీజేపీ మీద కొట్లాడాలి. ఇప్పుడు ఎవరి మీద కొట్లాడాలి అనుకుంటే ఈ తీర్పు ఇచ్చిన దగ్గర కానీ సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో సుప్రీంకోర్టులో తీర్పు రావడం అంటే అది బహుశా ఇదే అయి ఉంటదేమో. అంటే అంత త్వరగా తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇప్పించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ముస్లింలను కొట్టిపడేసాం, లేకుండా చేసాం, ఇక మిగిలింది క్రైస్తవులే. ఆ క్రైస్తవులను కూడా ఈ దేశంలో లేకుండా చేస్తే హిందువులుగా ఈ దేశంలో ఉంటామని చెప్పని కుట్రకు తెరదీసింది భారతీయ జనతా పార్టీ. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ అన్నాడు భారత రాజ్యాంగం మనకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ప్రాథమిక సూత్రాలతో ప్రజాస్వామ్యంగా ఈ దేశం మనకి ఉంది. ఈ దేశంలో బౌద్ధులు ఉన్నారు, ఈ దేశంలో సిక్కులు ఉన్నారు, ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు, ఈ దేశంలో జైనులు ఉన్నారు, ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు. అందరు ఉన్నప్పటికీ కూడా ఈ దేశానికి ఒక గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం ఏంటంటే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న వర్గాలు ఉన్నప్పటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండబడిన దేశము భారతదేశము. ఆ భారతదేశానికి రాజ్యాంగము ప్రాథమిక సూత్రం అన్న విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని చెప్పని సవినంగా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు భారత రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది, భారత రాజ్యాంగ వ్యవస్థలకు ప్రమాదం వస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం తెస్తుంది ఎవరు? తెస్తుంది ఎవరు? 100% ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని. అయితే ఆ భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అనుకున్న మనోడు కాంగ్రెస్ అంటున్నాడు. రైట్, కాంగ్రెస్ మాట్లాడాలి కదా, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళ వైఖరి అర్థమైపోయింది, వీళ్ళు మాట్లాడాలి కదా అని. మాట్లాడాల్సింది ఎక్కడ? ఇప్పుడు ఈరోజు చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో జరగాలి. ఈ రోజు దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళకు హోదా ఉండాలా వద్దని చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో జరగాలి. అంటే పార్లమెంట్ వ్యవస్థలో చర్చ జరగాలి. మరి పార్లమెంట్లో చర్చ జరగాలన్నప్పుడు ఎవరి దగ్గర జరగాలి? అధికారంలో ఉండబడినటువంటి దగ్గర చర్చ జరగాలి. కానీ అధికారంలో ఉండబడిన ఒక మాట అనకుండా, అధికారంలో ఉండబడిన దాన్ని ఏమంటారు, పొన్నెత్తి మాట అనకుండా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తా ఈరోజు ధైర్యంగా అన్నను కూడా నేను అడుగుతున్నా, అన్న మీ పార్టీ వైఖరి కూడా చెప్పండి. కానీ నేను అడుగుతున్నా, ఒక్కసారి భారతదేశ జెండాను చూద్దాం మనం.
భారతదేశ జెండాలో మొదట కాషాయం ఉంటుంది. భారతదేశ జెండాలో మొదట కాషాయం ఉంటుంది. మరి ఆ కాషాయం దేనికి గుర్తు? ఆ కాషాయం దేనికి గుర్తు? హిందుత్వానికి గుర్తు. తర్వాత తెలుపు ఉంటుంది. ఆ తెలుపు దేనికి గుర్తు? క్రిస్టియానిటీ గుర్తు. ఆ తర్వాత ఆకుపచ్చ ఉంటుంది. ఆకుపచ్చ దేనికి గుర్తు? ముస్లింలు గుర్తు. అంటే భారతదేశ జెండా, కాంగ్రెస్ పార్టీ జెండాలోనే తన ఎజెండా చెప్పింది. ఈ దేశంలో ఉండబడిన ఈ దేశంలో ఉండబడిన హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ మాకు సమానమే అని చెప్పని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది కనుకనే 50లో ఈ ఆర్డర్ వచ్చిన అంటే దాదాపు 1950 అనుకుంటే ఇప్పుడు చూసుకుంటే 2026 అంటే 76 సంవత్సరాల పాటు ఇది మనం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అది కొనసాగుకుంటూ వచ్చింది. అక్కడెక్కడ దాడులు జరుగుతున్నప్పటికీ. కానీ సమయం లేదు కాబట్టి ఒక్క విషయం చెప్పి నేను కూడా ముగిస్తాను. ఇబ్బంది లేదా? అడిగారా? కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే మళ్ళీ అన్న కూడా మాట్లాడాలి కదా, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కొక్కరిని కొట్టుకుంటా వస్తుంది. ఒక్కొక్కరిని ఇందాక చెప్పినట్టు కొట్టుకుంటా వస్తుంది. అది 10 ఏళ్ల పాటు ఓ రకమైన పాలన సాగింది. మూడోసారి కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ ఎన్నికలు ఈవీఎం పుణ్యమా అని చెప్పని దేశం మొత్తం ఓటు చోరీకి పాల్పడి గెలవడం మొదలుపెట్టిన తర్వాత, మాకు ఎదురు లేదని చెప్పని నిర్ణయానికి వచ్చిన తర్వాత, మాకు ఎదురు లేదు ఇక ఈ దేశంలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలని ఆర్ఎస్ఎస్ జరుపుకున్న తర్వాత ఆనాడు తన ఎజెండాని స్పష్టంగా ప్రకటన చేసింది. ఆ ఎజెండానే ఇందాక మనం అనుకోబడినట్టు ఈ దేశంలో ఒకటే జెండా ఉండాలి, ఈ దేశంలో ఒకటే రాష్ట్రంగా ఉండాలి. ఆ ఒక్క రాష్ట్రం ఏమై ఉండాలి? హిందువులై ఉండాలి. ఆ హిందువులు అవడం కోసం ఈ దేశంలో ఉండబడినట్టు ముస్లింలు కొట్టేస్తున్నాం కనుక కొట్టేసం అయిపోయింది ముస్లింల పని. ఇక మిగిలింది క్రైస్తవులను టార్గెట్ చేద్దామని చెప్పని క్రైస్తవులను టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. దానిలో భాగమే మణిపూర్ ఘటన జరిగింది. దేశంలో అత్యంత క్రూరమైన ఘటన. మణిపూర్లో క్రైస్తవుల మీద, లేక అక్కడ ఉండబడినటువంటి మన అక్కల మీద, మన చెల్లెల మీద అత్యాచారాలు చేసి నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగిచ్చింది అక్కడ అధికారంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం. మరి నరేంద్ర మోడీ ఒక్కరోజున దాని మీద ఖండనిచ్చాడా? నరేంద్ర మోడీ ఒక్కరోజున దాన్ని ఖండించిన చరిత్ర ఉందా? అమిత్ షా దాన్ని ఒక్కరోజున ఖండించిన చరిత్ర ఉందా? లేదు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఏదైతే చెబుతున్నారు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఏదైతే ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, మరి ఆయన మాట్లాడాడా? మాట్లాడలేదు కదా. అరే మణిపూర్ అక్కడ తగలబడిపోయింది. మణిపూర్ తగలబడినా మనం మాట్లాడలాం. ఆ తర్వాత ఎక్కువ వస్తే నేను అంత దూరం ఎందుకన్నా, అది దూరం అనుకుంటే మన రాష్ట్రానికి వద్దాం, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వద్దాం, మనం తెలంగాణకు వద్దాం. తెలంగాణలో పగడాల ప్రవీణ్ నాకు తెలిసి అన్నలాంటి డీనులు 4-5 కావాలేమో ఆయనకి. లా శాస్త్రంలో పట్టభద్రులు ఏంటో 4-5 కావాలేమో. అంత అద్భుతంగా భారత రాజ్యాంగం పట్ల, బైబిల్ పట్ల, అన్నిటి పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండబడినటువంటి పగడాల ప్రవీణ్ గారు అన్నిటిని తనకు ఉండబడినటువంటి దాన్ని ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు, అరే ఈ దేశంలో మనకి ఎవరన్నా ఉన్నారనుకుంటే అది పగడాల ప్రవీణ్ రూపంలో ఉందరా అని చెప్పని గమనించినటువంటి వాళ్ళు పగడాల ప్రవీణ్ గారిని ఏం చేశారు? నేను చెప్తున్నా, గుజరాత్ అల్లర్ల కేసులు వస్తాయి. గుజరాత్ అల్లర్ల కేసులో తీర్పునిచ్చేటువంటి జడ్జి కూడా రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. ఆడ ఏఎస్లు, ఐపీఎస్లు రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోతుంటారు. ఆ ఉత్తరప్రదేశ్లో ఉండబడిన సంస్కృతి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మన పగడాల ప్రవీణ్ గారిని కూడా రోడ్డు ప్రమాదంగా చూపించారు. మరి వాస్తవంగా పగడాల ప్రవీణ్ గారితో రోడ్డు ప్రమాదమా అనుకుంటే ఆయన మీద ఒక ఆరోపణ చేశారు. ఏమని? మందు తాగాడని. ఎంతమంది తాగాడని చెప్పని, హైదరాబాద్లో ఫుల్ బాటిల్ కొన్నాడని, హైదరాబాద్ దాటిన సిటీ కల్స్ ఒక ఫుల్ బాటిల్ కొన్నాడని, ఆ తర్వాత చిల్లచెరలో ఒక ఫుల్ బాటిల్ కొన్నాడని, ఆ తర్వాత విజయవాడలో ఒక ఫుల్ బాటిల్ కొన్నాడని. ఒక మనిషి అనేటోడు మా తాగితే క్వార్టర్ తాగుతాడేమో, లేకపోతే 1/2 తాగుతాడేమో. గట్టిగా తాగేవాడైతే మరి 5 ఫుల్లు తాగుతాడా? సరే, నిజంగా ఆయన 5 ఫుల్లు తాగాడు అనుకుందాం. మరి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన రోడ్డు ప్రమాదాలు చనిపోయాడని చెప్పి నిర్ధారణ అయింది. మరి రోడ్డు ప్రమాదాలు చనిపోయిన నిర్ధారణ అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే, ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే, లేదంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే నిజంగా పగడాల ప్రవీణ్ మందు తాగే చనిపోయాడని చెప్పిన పోస్ట్మార్టం రిపోర్ట్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు వరకు బయట పెట్టారా? ఈ రోజు వరకు బయట పెట్టిన సందర్భం అక్కడ కనపడలేదు. అంటే ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పగడాల ప్రవీణ్ని దారుణంగా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కానీ ఆనాడు కూడా క్రైస్తవ సమాజం అనుకున్న స్థాయిలో, ఇందాక రాజేంద్ర అన్నట్టు మాలాంటి వాళ్ళం ఎవరన్నా వచ్చి అది అన్యాయమో అక్రమం అని చెప్పని మాట్లాడే దగ్గర వేస్తాం. కానీ క్రైస్తవ సమాజం వెల్లుబికినట్టుగా రోడ్డు మీదకి వచ్చినటువంటి అది పోరాటం చేసే సందర్భం కనపడినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక పోతే
ఈరోజు చూసుకుందాం చర్చిల మీద దాడులు ఎంత దారుణంగా అంటే మాకు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించడం ఎందుకని ఆగిపోయాము. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకరు ఎవరైనా రఘురామకృష్ణరాజు, అది రాజ్యాంగబద్ధమైన పదవి, అవునా కదన్నా? డిప్యూటీ స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. మరి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండబడిన మనిషి చర్చిల్ని కూలుస్తాను, క్రైస్తవుల వల్ల మేము గెలవలేదు, క్రైస్తవులు ఎంత ఉన్నారు, మీరు 5% ఉన్నారు, 6% ఉన్నారు, మీ వల్ల మాకు ఉపయోగమే లేదు అని చెప్పని పబ్లిక్గా మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉండి నియోజకవర్గంలోనే దాదాపు 133 చర్చిలను కూల్చడం జరిగింది. 300 చర్చిలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే రఘురామకృష్ణరాజు గారిని మనం అడుగుదాం, ఆయనకి దమ్ముంటే ఆయనకి నోటీస్ ఎవరికి ఇవ్వాలి? సతీష్ కుమార్కి నోటీస్ ఇవ్వాలి. ఆయనకి దమ్ముంటే ఆయనకి దమ్ముంటే అనిల్ కుమార్కి నోటీస్ ఇవ్వాలి, ఆయనకి దమ్ముంటే శాస్త్రికి నోటీస్ ఇవ్వాలి, జఫన్య శాస్త్రి లాంటి నోటీస్ ఇవ్వాలి అని వాళ్ళందరిని వదిలిపెట్టి మాలామాదిగోళ్ళు ఏదైనా మంచి అడుగులు నడుద్దామని చెప్పేసి చర్చలకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. అంటే కారణం ఏంది? భారతీయ జనతా పార్టీ తన రూపాన్ని మార్చుకుంటుంది. అంటే పూర్తిగా సినిమాలో డైలాగ్ ఉంది, పూర్తిగా చంద్రముఖ మారిన భార్య గంగం చూడమని చెప్పని చంద్రముఖ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ తన రూపాన్ని విస్తృతంగా మార్చుకొని మనువాద రక్కసిని ఈ రోజు సమాజం మీద పెట్టి సమాజంలో ఉండబడిన సమస్త సమాజాన్ని కూడా లేకుండా చేయాలని చెప్పిన కుట్రలకు తెరదీసి ముందుకెళ్తున్న సందర్భం అక్కడ కనపడుతున్నప్పుడు కొట్లాడాల్సింది మనం ఎవరి మీద అని చెప్పనంటే 100% కొట్లాడాల్సింది భారతీయ జనతా పార్టీ మీద కొట్లాడాలి, నరేంద్ర మోడీ మీద కొట్లాడాలి. ఆ భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ మీద కొట్లాడి దళిత క్రైస్తవుల శక్తిని చాటాల్సిన అవసరం ఉంది. దానికి మనం ఇందాక అన్నారు ఢిల్లీ అని. ఓకే, ఢిల్లీకి వెళ్దాం. కానీ ఢిల్లీకి వెళ్ళేటప్పుడు బైబిల్లో మనకు ఒక మాట ఉందన్న, రాయి మీద కట్టిన ఇల్లు బలంగా ఉంటుంది, ఇసుక మీద కట్టిన ఇల్లు గాలికి కొట్టుకుపోతుంది. అట్లాగే నిజంగా దళిత క్రైస్తవులని ఎస్సీ మతంలోకి మారితే హోదా రద్దు దాని తీర్పుని తిరిగి వెనక్కి తీసుకోవాలి. 1950లో వచ్చినట్టు ప్రిసిడెన్షియల్ ఆర్డర్ రద్దు కావాలనుకున్నప్పుడు క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఒక బలమైన ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది, ఒక నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఒక పటిష్టమైనటువంటి పునాదులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆ పటిష్టమైన పునాదులు వేయడం కోసం రాతి మీద కట్టిన ఇల్లులాగా ఈ రోజు మనం ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమాన్ని రాష్ట్రాన్ని నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కనుక ముందుగా మనం చేయాల్సింది 2 రాష్ట్ర ప్రభుత్వాలకి మీ వైఖరి ఏందో చెప్పండి అని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. అక్కడ కూటమి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవులు జరుగుతున్న దాని మీద మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి అక్కడ నువ్వు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి నువ్వు లేక పంపుతావా లేదని చెప్పి అక్కడ అడగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. 2 ప్రభుత్వాలని అప్రమత్తం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు నిర్వహించుకొని ఆ తర్వాత మన శక్తిని ఢిల్లీకి మార్చి ఢిల్లీ గడ్డ మీద బీజేపీతో తాడో పేడో తెలుసుకున్న ఉద్యమాన్ని మనం నిర్మించుకోకపోతే ఈ దేశంలో దళిత క్రైస్తవులకి ప్రమాదాన్ని నుంచి కాపాడేలుకున్న విషయం కూడా మీరు మర్చిపోద్దని చెప్పి కోరుకుంటూ 100% చెప్తా ఉన్నాను. 100% మేము చెప్తా ఉన్నాం. మీ అన్నగా మీ బిడ్డగా చెప్తా ఉన్నాం. మేము అంబేద్కర్ వాదులమి. నేను మనువాదిని కాదు. నేను నిర్గతులు చెప్తా ఉన్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, నేను పుట్టడం అయితే హిందూగా పుట్టా, చావడం అయితే హిందూగా చావడని చెప్పని మను ధర్మశాస్త్రాన్ని తగలబెట్టినట్టు అంబేద్కర్ ఒకవైపు అయితే ఈ రోజు నువ్వు ఎటువైపు నిలబడతావంటే ఈ రోజు సమస్త సమాజాన్ని 30 ఏళ్ల ఉద్యమాన్ని ఈ రోజు మనువాదానికి అంకితం చేసి మొత్తం మనుసంకరించాలని చూస్తున్నటువంటి దుర్మార్గులు ఎదుర్చడం కోసం అంబేద్కర్ వాదం వైపు నిలబడతాం, మనువాదాన్ని తిప్పికొడదాం. క్రైస్తవ సమాజాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త సమాజాన్ని కూడా నిలబెట్టుకోవడానికి కాపాడుకోవడానికి అందరూ ఐక్యమత్యమే ఉన్నామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. ప్రైజ్ ది లార్డ్. చాలా క్లియర్గా మనకు ఇది సెక్యులర్ భారతదేశం అని చెప్పి ఏ ఎమ్మెల్యే గెలిచినా, ఏ ఎంపీ గెలిచినా, ఏ మంత్రి గెలిచినా, ప్రధానమంత్రి అయినా ఇదే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళ పదవులలో కూర్చుంటారు. ఇదే భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలో మొట్టమొదటి పీఠికనే సెక్యులర్ భారతదేశం, వీఆర్ సెక్యులర్, అందరిని సమానంగా చూస్తామని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు ప్రమాణ స్వీకారం చేయాలి. మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చూస్తే మరి క్రిస్టియానిటీ మీద ఒక చిన్న చూపే కానివ్వండి, లేకపోతే ఓ రకమైన కోపమే కానివ్వండి, అది స్పష్టంగా గత 12-13 సంవత్సరాల నుంచి భారతదేశంలో కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఓ దళితునిగా పుట్టిన నేనే కానివ్వండి, నాలాంటి ఎంతోమంది కానివ్వండి క్రిస్టియానిటీకి ఎందుకు ఆకర్షితులయ్యారు? చదువుకోనికే పోతే నన్ను మీరు వ్యత్యాసం చేసి చూసిర్రు, నన్ను వేరేటోనిగా చూసిండ్రు,
నన్ను పక్కన కూర్చోబెట్టే ప్రయత్నం చేసిర్రు, నన్ను లోపలికి రానియలేదు మీరు. కానీ క్రిస్టియన్ సమాజం, నేను కూడా ఒక సెయింట్ జోసెఫ్లో చదువుకున్నా, ఈరోజు నేను మాట్లాడినట్టు ఇంగ్లీష్ కానీ నేను మాట్లాడినట్టు హిందీ కానీ ఎవడు మాట్లాడలేడు. ఆ చదువు ఇచ్చింది నాకు క్రిస్టియానిటీ. అట్లని చర్చికి పోగానే క్రిస్టియన్ అని, మసీద్కి పోగానే ముస్లిం అని, ఈ విధమైన భావజాలాలను రుద్దడం అనేది సరికాదు. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కూడా సెక్యులర్ పార్టీగానే ఉంది. లెఫ్టిస్ట్ రైటిస్ట్ కాకుండా సెంట్రిస్ట్గా కాంగ్రెస్ పార్టీ ఉంది. మా 100% స్టాండ్ ఏంటంటే దళిత క్రైస్తవుల పట్ల పూర్తి స్థాయిగా మేము ఉన్నాం. రాజ్యాంగం ఇచ్చే వారి హక్కులకు తప్పకుండా మేము కూడా రాజ్యాంగ రక్షకులుగా వారికి తోడుగా ఉంటామని చెప్పి మాత్రం మేము చెప్తున్నాం. ఇది మొట్టమొదటి మాట. దీని తర్వాత హిందూ సమాజం అనేది పూర్తి స్థాయిగా వారు కూడా మన అన్నదమ్ముల లెక్క మనం కలిసి ఉండే ప్రయత్నంలో కొంతమంది వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కానీ ఈ రెచ్చగొట్టే ప్రయత్నము ఈరోజు జరగలే. ఈ రెచ్చగొట్టే ప్రయత్నము ఎప్పటి నుంచో జరుగుతుంది. దానికి గాను అద్వానీ గారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉండేనో, ఆనాడు ఈట్ పూజ పేరు మీద ప్రతి ఒక్క గ్రామం నుంచి 2 ఇటుకలు పట్టుకరండి, ఉన్న బాబ్రీ మసీద్ని కూలగొడదాం, కూలగొట్టి ఈ ఇటుకలతోని, మీరు తెచ్చిన ఇటుకలతోని, మీరు మీ ఊళ్ళలో పూజించిన ఇటుకలతోని మనం రామ మందిరం నిర్మాణం చేద్దామని అంటే, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది మరి అక్కడికి 2 ఇటుకలు నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ ట్రైన్లలో ఎంతోమంది పోయినరు. ఆడికి పోయిన తర్వాత మత విద్వేషాలు పుట్టించే ప్రయత్నం చేసిండ్రు. ముసల్మాన్కి దోయిస్తాన్, పాకిస్తాన్ యా కబ్రిస్తాన్, ఏక్ దక్కా ఓడ్దో బాబ్రీ మసీద్ తోడ్దో అనే నినాదాలతోని బాబ్రీ మసీద్ని కూలగొట్టే క్రమంలో ఆనాడు చనిపోయింది మన అన్నదమ్ములైన హిందువులే చనిపోయినరు తప్ప ఇంకెవరు చనిపోలేదు. అక్కడ ఓ 10,000 మంది దాకా సమాధులు జరిగినాయి. సో ఇవన్నీ మనం గమనించుకున్న క్రమంలో మన హిందువులనే, మన అన్నదమ్ములనే మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెచ్చగొట్టే ప్రయత్నానికి అడ్డుకట్టలు వేయాలని అంటే మనము చాలా స్పష్టంగా మన భారత రాజ్యాంగం మాత్రమే మనం కాపాడుతుందనే నమ్మకం పెట్టుకొని తప్పకుండా ముందటికి అడుగులు వేయాలి. 100% కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, దీనికంటే ముందు 6 సంవత్సరాలు నేను ఎస్సీ విభాగానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. ఏనాడు కూడా మన మధ్య విభేదాలు లేకుండే, భేదభావాలు లేకుండే. ఈ దేశం భారత రాజ్యాంగం ద్వారా నిర్మించిన మన దేశం, అందరూ కూడా స్వేచ్ఛగా సమానంగా బతకాలే. మీ స్వేచ్ఛకు అడ్డుగా ఎవడన్నా వస్తే తప్పకుండా తమ్ముడుగా నేను నిల్చుంటా అని చెప్పి మీ అందరికి మాటిస్తూ, దళిత క్రైస్తవుల పోరాటానికి మరి ఎవరైతే కొంతమంది వాస్తవానికి ఇప్పటికి కూడా కొంతమంది పుల్లలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, FCRA లైసెన్సెస్ ద్వారా క్రిస్టియానిటీకి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు విదేశాల నుంచి వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు చూసుకుంటే 20,000 FCRA లైసెన్స్లు రద్దు చేసిండ్రు. 20,000 FCRA లైసెన్స్లు. ఈ FCRA లైసెన్స్ ద్వారా ఏమవుతుంది? క్రిస్టియన్ ఫండ్స్ వస్తాయి. ఆ క్రిస్టియన్ ఫండ్స్ ఎక్కడ పెడతారు? చదువుకి పెడతారు. అంటే చదువుకి కూడా దూరంగా ఉండాలి, బానిసత్వంలో ఉండాలన్న ఆలోచనతోని మనుధర్ములు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి మన రిజర్వేషన్ల దాకా మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు నిజంగా కూడా రిజర్వేషన్లు దళిత క్రైస్తవులకు ఇచ్చే ప్రయత్నం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పడానికి ఎక్కడ నేను వెనకడికి వేయను. 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా వచ్చిన సిఫార్సులను ముందటి తీసుకెళ్లే ప్రయత్నంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనే అంశం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నారు. వారిని కొన్ని రోజులు బతుకుంటే నిజంగా కూడా ఈరోజు మనకి ఈ రౌండ్ టేబుల్ సమావేశం అవసరం ఉండకపోయాదని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. తప్పకుండా పూర్తి స్థాయిగా దళిత క్రైస్తవుల హక్కులను కాపాడుకోవడానికి ఈరోజు వారు పడుతున్న కష్టాలలో కూడా భాగస్వాములుగా మేము ఉండుకుంటూ వారిని కూడా పైకి తీసుకెళ్తామని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్న ఒక్క నిమిషం అన్న ప్రీతమన్న గారికి ధన్యవాదాలు. ఒక్క నిమిషం గ్రూప్ ఫోటో కదా, ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం మాట్లాడతా.